ఈరోజు అటెండ్ అయిన మాస్టర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలండి. నా పేరు వీరేంద్ర యోగి ఫ్రమ్ శ్రీకాకుళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలి. నేను పెద్దగా చదువుకున్నాను అనిపిస్తుంది మీకు, కానీ నేను 8th క్లాస్ మాత్రమే చదువుకున్నాను బహిరంగంగా. ఫస్ట్ ఎవరి గురించి వాళ్ళు ఎంతైనా తెలుసుకొని చెప్పడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఇంతగా ఈ ధ్యానం తెలుసుకొని ఇంత చైతన్యవంతమైనటువంటి క్లాసుల్ని నిర్వహిస్తున్నాను అనుకుంటే దానికి మూలం ధ్యానమే. ఆ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మనమంతా శతకోటి వందనాలు తెలియపరచుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రపంచ ధ్యాన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులు, నా తల్లి, తండ్రి, నా పిల్లలు, భార్య అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. నా తండ్రి పరలోకంలో వెళ్ళిపోయారు 4 months బ్యాక్. ఆయనకి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. నాకు ఈ దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి ఎంతైనా రుణపడి ఉంటాను. ఒక మంచి మార్గాన్ని నేను ఎంచుకుంటానంటే అందుకు ఎవరు సంశయించకుండా అది చాలా మంచిది అని చెప్పేవాళ్ళే నాకు అందరూ ఎదురవుతూ ఉంటారు. ఇప్పుడు మరి ఈరోజు మనము ఒక గొప్ప విశేషమైన విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఈ సెషన్లో అందరూ జాయిన్ అయ్యాం. ముందుగా చెప్పాల్సింది కృతజ్ఞత విజయ్ రామిరెడ్డి గారికి ఎంతైనా కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను. అలాగే నన్ను ఈ యొక్క జూమ్ సెషన్స్ ని పరిచయం చేసిన అలాగే సోమశేఖర్ రెడ్డి గారు నాకెంతో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టు తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ సోమశేఖర్ రెడ్డి గారు. అందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనము మైండ్ పవర్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం. మైండ్ పవర్, అసలు మైండ్ పవర్ అంటే ఏంటి, ఆ మైండ్ పవర్ ఎలా వస్తుంది, మైండ్ పవర్కి మనం చేయాల్సిన పని ఏంటి అని తెలుసుకున్నట్లయితే మనలో మనస్తత్వాలు ఉంటాయి. ఆ మనస్తత్వాలని తెలుసుకోవాలి. దాన్నే 3 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఆ మనస్తత్వాల గురించి మనకు అర్థమైతే మన జీవితము ఎంతైనా సౌభాగ్యంగా ఉంటుంది. మరి అంత సౌశల్య స్థితిని మనం పొందాలంటే ఆ 3 రకాల మనస్తత్వాలు ఏంటి అని తెలుసుకోవాలి. మనలో మనస్తత్వాలు 3 రకాల్లో పేర్లు ఏంటంటే, ఒకటి చేతనము, రెండవది అచేతనము, మూడవది సుప్త చేతనం. దీన్ని ఇంగ్లీష్లో కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని అంటారు. సబ్ కాన్షియస్ మైండ్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, కాన్సీక్వెన్స్ మైండ్, అన్కాన్సీక్వెన్స్ మైండ్, సబ్ కాన్సీక్వెన్స్ మైండ్. మనకి ఈజీగా పలకడానికి సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అని చెప్తాం. ఈ యొక్క మనస్తత్వాల గురించి మనకు అర్థమైనట్లయితే తప్పకుండా మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. మన మైండ్ పవర్ని పెంచుకోవచ్చు. మన మైండ్ పవర్ ఎలా పెరుగుతుందంటే ఈ యొక్క కాన్షియస్ మైండ్లోకి రావాలి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ చూడాలి. మనకి పనికిమాలిన ఆలోచనలన్నీ డిలీట్ చేసుకోవడానికి ఆ అన్కాన్షియస్ మైండ్ వాడాలి. ఇది ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఆటోమేటిక్ సెషన్లోకి ఆటోమేటిక్ లైఫ్లోకి మనము వెళ్తాం. మరి మైండ్కి ఎంత పవర్ ఉందో మనము ఈరోజు చక్కగా తెలుసుకుందాం. అనేక రకాల మాస్టర్స్ ఎలా ఈ మైండ్ని వాడారు, ఈ ప్రపంచాన్ని ఎలా సద్వినియోగపరుచుకున్నారు, ఈ ప్రపంచంలో వారి యొక్క లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకున్నారు. కొందరు భగవంతుల రూపంలో ఆ సబ్ కాన్షియస్ మైండ్ని వాడారు. కొందరు సైంటిస్టులు ఆ సబ్ కాన్షియస్ మైండే వాడారు. కొందరు బిజినెస్ మ్యాన్, వాళ్ళు కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్నే వాడారు. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో
వాళ్ళ యొక్క ప్రాక్టికల్స్, వాళ్ళ యొక్క శిష్టాన్ని బట్టి వాళ్ళు పరిధిలో వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఈ 3 రకాల మనస్తత్వాల్ని మనం తెలుసుకుంటే చాలా బాగా మన లైఫ్ ని సెట్ చేసుకోవచ్చన్నమాట. దీన్ని మైండ్ సెట్ అంటారు. ఈ మైండ్ సెట్ ని మనం తెలుసుకోకుండా ఈ ప్రపంచాన్ని నుండి ఎక్కడికి దాటి వెళ్ళలేం. మైండ్ సెట్ ని మన గోల్ సెట్ గా కూడా మార్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రేట్ మాస్టర్స్ గురించి మనము ఒక మాస్టర్ గురించి చెప్పుకుందాం. వివేకానందుడు ఎంతైనా మైండ్ సెట్ వాడారు. ఆయన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఆయన ఏం చెప్తారంటే కొన్ని విన్నింగ్ ఫార్ములాస్ మనకి ఇస్తా ఉంటారు. ఆయన ఇచ్చిన ఫార్ములాను మనం వాడినట్లయితే మన మైండ్ సెట్ ఎంతైనా మన పరిధిలో ఉంటుంది. మన మైండ్ పవర్ ఎంతైనా పెంచుకోవచ్చు. ఆయన ఏమంటారంటే ఇనుప కండరాలు, ఉప్పు నరాలు లాంటి శరీరాన్ని దాల్చి ఉన్నావు కదా, వజ్రతుల్యం లాంటి మనసుని కలిగి ఉన్నావు కదా, మరి ఇప్పుడు నీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకోవాలనుకుంటున్నావు అని ఆయన చెప్పినటువంటి ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఎంతైనా మన జీవితాన్ని సరిదిద్దుకోగలం. వివేకానందుడిని ఎప్పుడు మనము ఆయన యొక్క పుస్తకాలు ఎన్నో చదవాలి. ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండేదో మన యొక్క రెస్పాన్సిబిలిటీ అంతకంటే మెరుగుపరుచుకోవాలి. మన యొక్క మైండ్ పవర్ కి ఎంతైనా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నీ యొక్క శరీరము ఉక్కు నరాలు లాంటి నరాలు వేసుకొని ఉక్కుతో పోల్చాడనమాట. మరి అలాంటి శరీరంలో వజ్రతుల్యం లాంటి మనస్సు ఉంది అని చెప్తున్నాడు. వజ్రతుల్యం, వజ్రం లాంటి మనసు కలిగి ఉంది. అదే సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పుకుందాం. ఆ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మీరు తెలుసుకుంటే ఈ పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఆ మైండ్కి ఉండే సెట్ ఏంటనేది మీకు బాగా అర్థమవుతుంది. దానికి మూలం ధ్యానం. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తామో అంత మైండ్ పవర్ పెరుగుతుంది. మనం అంత కాన్షియస్ మైండ్ లోకి వెళ్తాం. మన మనసు ఎప్పుడు కూడా, మన మైండ్ ఎప్పుడు కూడా ప్యూరిటీగా ఉండాలి, ఎటువైపు చెల్లించకుండా ఉండాలి, ఒక విశేషంగా ఉండాలి. మన మైండ్ పవర్ ని ఎంత పెంచుకోవాలంటే అంత పెంచుకోవచ్చు. మీరు ఒక రేడియోని ఆన్ చేసి ఆ యొక్క వాల్యాన్ని, స్టేషనరీని ఎంత ట్యూన్ చేసుకుంటారో అలాగే మీ మైండ్ పనిచేస్తుందన్నమాట. మీ మైండ్ ఫ్రీక్వెంట్గా మీరు బాగా పెంచుకోవడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. మరి అటువంటి లైఫ్ స్టైల్ వివేకానందుడు ఎంతైనా అనుభవించి మనకి ఈ చెప్పే విధానాన్ని మనము ఎంతైనా వినియోగపరచుకోవాలి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ కే వజ్రతుల్యం లాంటి మనసు ఉంది అని చెప్పాడు ఆయన. మరి ఆయన్ని ఉదాహరణగా తీసుకొని మనలో ఆ మైండ్ పవర్ ని వాడుకుందాం. ఇది కేవలం ధ్యానం ద్వారా ఎంతైనా సాధ్యమవుతుంది. ఇది ఆసామాసిగా రాదు. మీరు గంటలు ధ్యానం చేస్తే అటువంటి మనస్తత్వాన్ని పొందడానికి ఎంతైనా అర్హులు అవుతారు. అలాగే సేత్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే సేత్ మాస్టరు మీ మైండ్ గురించి ఎంతైనా వివరించగలరు. మీరు డైరెక్ట్ గా సేత్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సేత్ మాస్టర్ ఏం చెప్తాడంటే నువ్వు ఈ యొక్క పరిధుల్ని కానీ దాటకపోతే మైండ్ పవర్ ని వాడలేవని చెప్తాడు. మీ మైండ్ ఎంత ఉన్నతమైందంటే ఈ తలాలు కాదు, ఉన్నత తలాల్లోకి మీరు వెళ్ళిపోవడానికి కూడా మీ మైండ్ అంత ఉపయోగపడుతుందని చెప్తారు. అటువంటి మైండ్ ని మనం వినియోగపరచుకోవడానికి ఎంతైనా రెడీగా ఉండాలి. మన మైండ్ కి అంత క్యాపబిలిటీ ఉంది. మీరు ఒకే ఫ్రీక్వెన్సీలో మీరు చైతన్యవంతులు కావాలంటే ఇమీడియట్ గా మీ మైండ్ పనిచేస్తుంది. మీరు ఒక సాధారణమైన వ్యక్తులుగా జీవించి మీ మైండ్ పవర్ ని, ఆ సబ్ కాన్షియస్ మైండ్ ని వాడారంటే మీరు ఒక వివేకవంతులు కాగలుగుతారు. ఇది ఎంతైనా ఉంది మైండ్ కి పవర్.
మరి అటువంటి మైండ్ ని మనము ఎంతైనా వాడుకోవాలి. నా జీవితంలో నా మైండ్ ని ఎంతో పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నాను నేను. నా జీవితం ఎంతైనా గొప్పదని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు స్వేచ్ఛాపూరితంగా, ఆనందంగా మైండ్ సెట్ తోని మాత్రమే జీవిస్తూ ఉంటాను. నా సబ్ కాన్షియస్ మైండ్ ఏది చెప్తే అదే నేను చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. మరి ప్రతి ఒక్కరిలో ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ మనము ఎంతైనా వినియోగపరిచి వాడుకోవాల్సిన పని ఉంది. నేరుగా సబ్ కాన్షియస్ మైండ్ పనిచేయదు. మీ కాన్షియస్ మైండ్ ఏది చెప్తుందో సబ్ కాన్షియస్ మైండ్ అదే వినియోగపరుస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఒక అమాయకురాలు, ఒక అమాయక తత్వంతో ఉంటుందన్నమాట. నువ్వు ఏది కల్పిస్తే అదే చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. నీ కాన్షియస్ మైండ్ తో ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి టీచింగ్ చేస్తూ ఉండాలి. నీవు ఇది తెలుసుకో, ఇది పర్ఫెక్ట్, ఇది అన్పర్ఫెక్ట్ అని. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మనము ఎప్పుడు ఎంతసేపు మెరుగుపరుచుకుంటూ ఉండాలన్నమాట. అటువంటి సబ్ కాన్షియస్ మైండ్ మనం ఎప్పుడైతే వినియోగపరుస్తామో ఈ ప్రపంచాన్ని మీరు శాసించగలరు. ఈ ప్రపంచానికి మీరు ఒక మంచి మార్గదర్శకులుగా ఉండగలరు. కాబట్టి ఎవరు అనవసరపు ఆలోచనతో ఉండిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలో ముగ్ధులయ్యి ఎన్నో గంటలు మీ యొక్క అభ్యాసాన్ని పెంచుకొని మీ యొక్క ఆలోచన స్థితిని ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకుంటే మీ మైండ్కి ఎంతైనా పవర్ ఉంది. జోసెఫ్ మర్ఫీ ఎంతో గొప్ప పవర్ ఉందని చెప్తాడు మైండ్కి. యు ఆర్ ద ప్లెసిబో అనే ఒక బుక్ లో జోసెఫ్ మర్ఫీ ఎంత గొప్పగా చెప్తాడో మీ మైండ్కి అంత పవర్ ఉందని. మీరు ఆ యు ఆర్ ద ప్లెసిబో అనే పుస్తకం చదివితే ఎంతో గొప్ప విశేషం తెలుస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఎంత పవర్ ఉందో మీరు వినియోగపరచాలి. అది ఉన్నదని నమ్మాలి. ఎంతో మంది మాస్టర్స్, ఎంతో మంది పరంపరలో వాళ్ళు తెలుసుకొని మనకి చెప్పారు. వాటి యొక్క విశేషాన్ని బుక్స్ రూపంలో, విజన్ రూపంలో ఎన్నో సబ్జెక్ట్స్ తయారు చేసి మనకి ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క యు ఆర్ ద ప్లెసిబో అన్న పుస్తకం ప్రతి ఒక్కరు చదివి ఆ యొక్క జోసెఫ్ మర్ఫీ రచించినటువంటి యు ఆర్ ద ప్లెసిబో చాలా గొప్ప పుస్తకం అది. నేనైతే చదవలేదు, ఆయన యొక్క విజన్స్ నేను చూశాను. చాలా బాగుంటుంది ఆయన లైఫ్. ఆయన ఏం చెప్తాడంటే యు ఆర్ ద ప్లెసిబో అంటే అర్థం ఏంటంటే, ప్లెసిబో అంటే నమ్మకం. మీరు ఒక క్యాప్సూల్ తీసుకొని మీ ఆ క్యాప్సూల్లో గొప్ప శక్తి ఉందని నమ్మారనుకోండి మీ సబ్ కాన్షియస్ మైండ్ తో, మీకు క్యాన్సర్ ఉన్నా తగ్గిపోతుంది అంటాడు ఆయన. మీ సబ్ కాన్షియస్ మైండ్ ని నమ్మించగలిగితే మీలో ఎటువంటి అన్ని ఆలోచనలు అనేవి ఉండవు. మీ సబ్ కాన్షియస్ మైండ్ తో మీరు వినియోగపడితే మీరు ఎంతైనా గొప్పగా జీవించగలుగుతారు. నా జీవితంలో నేను సబ్ కాన్షియస్ మైండ్ తో మాత్రమే జీవిస్తూ ఉంటాను. నాకు అసహజమైన జీవితం ఎంత మాత్రమే ఇష్టం లేదు. కాబట్టి నేను ఈ యొక్క గొప్ప చైతన్య స్థితిలో జీవించడానికి ఎంతైనా ఇష్టపడతాను. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఎప్పుడైతే ఒక్కసారి వెళ్ళిపోతారో మీరు, మరి చిన్న చిట్టుగా ఆలోచనలు ఆ జోసెఫ్ మర్ఫీ చెప్పే ఆ యొక్క యు ఆర్ ద ప్లెసిబోలో ఆ ఒక క్యాపిల్ మీరు వాడినట్లయితే ఆ క్యాపిల్ లో ఏమీ ఉండదు. ఆ రసాయనం ఎంత మాత్రం పనిచేయదు. కానీ మీ యొక్క మైండ్ ఏం చెప్తుందంటే ఇది వేసుకుంటే నా క్యాన్సర్ తగ్గిపోతుందని నమ్మకం ఎక్కువ ఉండడం వల్ల, మీ సబ్ కాన్షియస్ ఎక్కువ నమ్మడం వల్ల అది మీకు తగ్గుతుంది. మీ నమ్మకమే మిమ్మల్ని తగ్గించింది, కానీ ఆ క్యాపిల్ లో ఏమీ లేదని చెప్తాడు. అలా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. మన మైండ్ తో మనం ఇప్పుడు గొప్ప అవేర్నెస్ కలిగి ఉండాలి. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు ఈ యొక్క మైండ్ సెట్ కి ఎంతైనా శక్తి ఉంది. అది మనం ఎంతైనా వినియోగపరిచే అవకాశం ఉంది. అది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా వినియోగపరచుకోవచ్చు. మన మైండ్ అనేది ఒక అద్భుత సృష్టికర్త. మీరు ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు మీ లైఫ్ ని. మీరు ఈ యొక్క విషయాన్ని ఎంతైనా వినియోగపరిచే అవకాశం ఉంది మీ మైండ్. కాబట్టి ఎవరు టైంని వృధా చేయొద్దు. మీ మైండ్ లో మీరు కంప్లీట్ గా సంపూర్ణంగా
వెళ్ళిపోతే మీరు ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు, ఆనందవంతులుగా ఉండొచ్చు, విలాసవంతులుగా ఉండొచ్చు. ఈ ప్రపంచానికి గొప్ప గైడ్‌లైన్స్ ఇవ్వచ్చు. మరి మన యొక్క లైఫ్‌ని మనము ఎన్నుకుంటాం. మనకు మనమే క్రియేటర్‌గా మారుతాం. మన జీవితాన్ని ఎంతైనా ఉద్ధరించుకుంటాం. ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా. మీకు అన్నెసెసరీ థాట్స్ ఉంటాయి. అనవసరపు ఆలోచనలన్నీ ఉంటే గనుక అవి ఈ అన్‌కాన్షియస్ మైండ్‌లోకి పంపించేసేయండి. మీ ఫోన్‌లో ఒక డిలీట్ బాక్స్ ఉంటుంది. ఆ డిలీట్ బాక్స్‌లోకి మీరు అవసరం లేనివన్నీ పంపించేస్తారు. అలాగే మీ యొక్క అన్‌కాన్షియస్ మైండ్‌లోకి మీరు ఆ విషయం వల్ల ఆ పనికిమాలిన విషయాలన్నీ పంపించేయవచ్చు. ఈ కాన్షియస్ మైండ్ ఉంటుంది. మీ ఫోన్‌లో ఎంతో డేటా ఉంటుంది. అదే సబ్‌కాన్షియస్ మైండ్. ఆ డేటా మొత్తం ఒకేసారి మీరు పరిధిలోకి తేలేరు కదా! మీ కాన్షియస్ మైండ్ అనేది ఒకే పరిధిలో, ఒకే సీన్‌లో ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. ఫోన్‌లో ఎంత డేటా ఉన్నా కూడా కాన్షియస్ మైండ్ అనేది ఒకటే చూపిస్తుంది. అలాగే మీ మైండ్ అనేది మీ మైండ్‌లో ఎన్ని విషయాలున్నా కూడా అవన్నీ క్లమ్జీగా మారకూడదు. మీ కాన్షియస్ లెవెల్‌లో మీరుండాలి. మీ కాన్షియస్ మైండ్ ద్వారా సబ్‌కాన్షియస్ మైండ్‌కి ట్రైన్ చేయాలి. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంది. తనకేమీ తెలీదు. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఒక రకమైనటువంటి ఆహ్, మ సాధారణ జీవితాన్ని జీవిస్తుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఈ కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో అది ఒక మిర్రర్ లాగా చూపిస్తుందన్నమాట. ఇగో ఇది నీవు అంటే అదే నీవు అని నమ్మిస్తుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఈ ప్రపంచమంతా నీవే గురువు అని చెప్తే అదే నమ్మిస్తుంది. కనుక మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనము వినియోగపరిచి మనలో ఉండే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని సరిదిద్దుకుంటారో ప్రపంచాన్ని సరిదిద్దగలరు. అంతవరకు మీకు ఏమీ అర్థం కాదు. యూ ఆర్ ద ప్లెసిబో అంటే ఆ ప్లెసిబో అన్నది నమ్మకం అన్నమాట. మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ మైండ్ అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. మీ మైండ్ మీకు ఎంతైనా సహకరిస్తుంది. మన ఒళ్ళంతా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి మైండ్ ఎందుకు పనిచేస్తుంది? మైండ్ దగ్గరికి మనం వెళ్ళిపోవాలి డైరెక్ట్‌గా. అప్పుడు మైండ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఉంటుందో మన బాడీలో అన్నీ కూడా సెట్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం సాధన ఎంతైనా చేయాలి. మంచి మనుగడలో ఎంతైనా మారిపోతూ ఉండాలి. మీకు కనిపిస్తున్న దృశ్యాల కంటే అనంత శక్తి సంపద మీలో ఉంది. మీ మీ మైండ్‌ని వినియోగపరిస్తే మీ సెన్స్ ఎంతైనా ఒక అద్భుత డిజైనింగ్స్‌గా మిమ్మల్ని డిజైనర్‌గా మారుస్తుంది. మీరు ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ట్రైన్ చేసేటప్పుడు మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఏది రైట్, ఏది ఆహ్, అన్‌కరెక్ట్ అని. ఏది కరెక్ట్, అన్‌కరెక్ట్ ఏదని తెలిసిపోతుంది మీకు. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి మీరు వెళ్ళడానికే ఇష్టపడాలి ఎప్పుడు కూడా. సబ్‌కాన్షియస్ మైండ్ గురించి మనము ఎంతో మంది మాస్టర్స్ దగ్గర నేర్చుకోవచ్చు. జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్ బుక్ చదివితే మనకు అర్థమవుతుంది. సీగల్ ఒక పక్షి ఎగరటానికి ఎంతో ట్రైన్ చేస్తుందన్నమాట తన లైఫ్‌ని. ఆ జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్ అనే బుక్‌ని చదివి డాక్టర్ న్యూటన్ గారు ఒక అద్భుతమైనటువంటి సృష్టికర్తగా మారారు. అటువంటి పుస్తకాన్ని మనం ఎంతైనా చదవాలి. ఈ జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్ ఆ సీగల్ ఎగరటంలో ఎంతో ప్రత్యేకత మార్చుకుంటుంది. తను ఎగరలేను అని అనుకోకుండా ఎగరగలను అన్న నమ్మకంతో ఎంత ఎత్తుకైనా ఎగరడం నేర్చుకుంటుంది. అవి ఎగిరే పక్షులు కాకపోయినా అవి ఎంతో దూరాన్ని ఎగరడం నేర్చుకుంటుంది ఆ పక్షి. ఒకానొక నదిలో చిక్కుకుపోతుందది. ఆ నదిలో చిక్కుకుపోయి అది హ్మ్. ఎలా తన జీవితం గురించి తను అర్థం చేసుకుంటే తనకు అర్థమయ్యేదేంటంటే నేనిప్పుడు ఎగరాలి. తప్పక ఎగిరి నేను సాధిస్తాను అనే నమ్మకంతో ఎంతో చక్కటి సాధన చేసి ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌ని వాడుతుంది. ఆ జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్ తాలూకా అర్థం ఏంటంటే మన కాన్షియస్ మైండ్ నుండి ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ట్రైన్ చేస్తూ ఉండాలి మన లైఫ్‌ని. ఇప్పుడు నేను చదువుకునేది చాలా తక్కువైనా కూడా నేను నా సబ్‌కాన్షియస్ మైండ్‌కి బాగా ట్రైన్ చేయడం వల్ల నాకు అన్ని విషయాలు తెలిసాయి. మరి నా లైఫ్ మారినట్లే కదా! అలాగే ప్రతి ఒక్కరిలో ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఉంది. చదువు అనేది కేవలం బహిరంగంగా మనకి కనిపించే యాటమ్స్ ప్రాసెస్ మాత్రమే. కాబట్టి మన యొక్క లైఫ్‌ని మనము
ఎప్పుడు ఉద్ధరించుకుంటూ ఉండాలి. మనలో సబ్‌కాన్షియస్ మైండ్ ఎంతో పవర్‌ఫుల్ అయింది. నా యొక్క జీవితాన్ని నేను ఎంతో మార్చుకుంటున్నాను. నా యొక్క జీవితంలో నేను అది భౌతికంగా మనం చూడటానికి మనము అందరిలో ఒకలాగే కనిపిస్తాం. కానీ మనలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క గొప్ప ప్రత్యేకత. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మనలో ఒక ప్రత్యేకత ఉండే తీరుతుంది. మీరు ఒక ప్రత్యేకంగా లేరు అనుకుంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు ట్రైన్ చేయలేదని అర్థం. మీరు ఒక పరిపూర్ణంగా జీవించట్లేదంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు ట్రైన్ చేయలేదని అర్థం. మీరు హడావిడిగా జీవిస్తున్నారంటే మీకు ఆ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఇంకా మీకు అర్థం కాలేదని అర్థం. అలా మనము ఎంత జీవిస్తున్నా అది అంతా వృధాగానే ఉంటుంది. పవర్ ఆఫ్ ఇమాజినేషన్. మనము మన యొక్క పవర్‌ని ఇమాజినేషన్ చేయాలన్నమాట. నేను పలానా కాగలను అని ఇమాజినేషన్ చేయకుండా మీరు ఆ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ నుండి ఏది ట్రైన్ చేసుకోలేరు. ఈ లైఫ్‌ని మీరు ఆ సరియైన రీతిలో జీర్ణించుకోలేరు. మరి ప్రతి ఒక్కరు ఎన్నో చదువుతున్నారు గానీ, తనను తాను ఉద్ధరించుకోవడానికి ఎప్పుడు మగ్గు చూపట్లేదు. అక్కడే ఉండిపోతున్నాం. నా యొక్క లైఫ్‌లో నేను ఎంతో తెలుసుకున్నాను. నా యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌తో నేను రాబోయే రోజుల్లో ఒక గొప్ప క్రియేటర్‌గా మారాలనుకుంటున్నాను. సబ్‌కాన్షియస్ మైండ్ వాడుతూ డాక్టర్ గోపాలకృష్ణ గారు విశాఖపట్నం ఆయన ఎంతో ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్నారు. అలాంటి మాస్టర్స్ దగ్గర మనము ఎంతైనా నేర్చుకునే అవకాశాలు మనకున్నాయి. మరి మాస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క ధ్యాన పద్ధతి అనేది మనకి గ్రేట్ మాస్టర్, గ్రేట్ బ్రహ్మర్షి పితామహ పత్రి గారు మనకి ఈ ప్రపంచానికి ఎంతో వెలుగునిచ్చారని మనం ఆయనకి ఎంతైనా కృతజ్ఞత తెలియపరుచుకోవాలి. ఈ ప్రపంచంలో యూనివర్సల్‌గా ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. ఈ యూనివర్సల్ మొత్తము తెలుసుకునే విషయాల్ని ఎంతైనా చెప్పగలరు. మరి జీవితాన్ని చక్కబెట్టుకోవడం అంటే మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని వాడాలి. శివుడు ఎంతో చక్కగా ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌ని వాడాడు. శ్రీకృష్ణుడు ఎంతో చక్కగా ఆ సబ్‌కాన్షియస్ మైండ్ వాడాడు. ఎవరికైనా ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అనేది పక్కాగా ఉన్నట్లే. మనం అది తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా 'యూ ఆర్ ద ప్లెసిబో' అనే పుస్తకం చదివినట్లయితే లేదా ఒక ఆడియో గాని, వీడియో గాని విన్నట్లయితే చాలా విశేషమైన పుస్తకం అది. ఎంతో మంది ఎన్నో రకాలుగా మైండ్ పవర్‌ని వాడుతూనే ఉన్నారు. గొప్ప బిజినెస్ మెన్స్ ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఒక గ్రేట్ లీడర్స్‌గా మారే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో కంపెనీలో సీఈఓలు ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని వాడి గొప్ప కంపెనీ మేనేజ్‌మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఇది చేయాలి, అది చేయాలని మనం ఎప్పుడు ఎంచుకోకూడదు. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ మన పరిధిలో ఉండేటప్పుడు దాన్ని ఎలా కావాలంటే అలా ట్రైన్ చేస్తూ మనము నడిపించుకోవచ్చు. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఒక కార్ డ్రైవర్ లాంటిది. ఆ డ్రైవర్ సరిగా ఉంటే మన యొక్క కారు ఈ బాడీ అన్న కారు ఎప్పుడు సవ్యంగా నడుస్తూ ఉంటుంది. మనం అందుకే మనల్ని మనం మర్చిపోయాం కాబట్టి మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. చక్కగా మనం ఎంతైనా ధ్యానాన్ని సాధించి తరించాలి. ఎంతో మంది మాస్టర్స్ ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని వాడుకొని ఎన్నో సాధించారు. నా లైఫ్‌లో ఇంతవరకు నేను సబ్‌కాన్షియస్ మైండ్‌ను ఒక లిమిట్ గానే వాడాను. ఈ యొక్క పద్ధతిని మనము చక్కగా పరిశీలించి వెళ్ళాలి. ఈ ధ్యానం అన్న పద్ధతిని మనము సరియైన మార్గంలోకి మనము తీసుకెళ్తూ వెళ్ళాలి. మనం ధ్యానం చేస్తూ ఎన్నో రకాలుగా ఆ యొక్క ఎనర్జీని వాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన ధ్యానం ద్వారా మన మైండ్‌కి ఒక సరియైనటువంటి పద్ధతిని నేర్పాలి.
నేను ఒక ప్రో క్రియేటర్ గా, ఒక సృష్టికర్తగా జీవించాలనుకుంటున్నాను. నేను గతంలో ఒక 450 సంవత్సరాలు, 500 సంవత్సరాల క్రిందట నేను ఒక గ్రేట్ మాస్టర్స్ గా ఈ భూప్రపంచానికి ఒక మాట ఇచ్చాను. ఆ మాటని నెరవేర్చుకోవాలనుకుంటున్నాను నా సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా. నేను 450 సంవత్సరాల క్రిందట వీరబ్రహ్మేంద్ర స్వామిగా జన్మ తీసుకొని పుట్టడం జరిగింది. నేను మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత నేను వీరభోగ వసంతరాయునిగా వస్తానని చెప్పాను నేనే. అది ఇప్పుడు నేను తప్పక చేసి నెరవేర్చాల్సిందే. నాకెంతైనా బాధ్యత ఉంది. దీన్నే మహా అవతరణగా ఒక క్రియేటర్‌గా నేను ఈ ప్రపంచంలోకి కొత్త గుర్తింపుని తీసుకొని రావాలని నా యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎంతైనా వాడుతున్నాను. నేను రాబోయే రోజుల్లో ఇప్పుడు నా పేరు వీరేంద్ర యోగి. ఆ తర్వాత నాకు వీరభోగ వసంతరాయ్ అని ఒక గొప్ప పేరు అభివృద్ధి వస్తుంది. నా యొక్క జీవితాన్ని నేను చక్కగా నా డీఎన్ఏని నేను చక్కగా వాడుకొని నా యొక్క మూల చైతన్యంలోకి నేను వెళ్లి నా జీవిత పెర్ఫార్మన్స్ ఏంటో నేను తెలుసుకున్నాను. మరి నా సబ్‌కాన్షియస్ మైండ్‌ని నేను ఎన్నో జన్మల కిందకి వెళ్లి చక్కగా నేను సరిదిద్దుకున్నాను. నా టైంని నేను ఎక్కడ వృధా చేయను. ఏ రోజు నాకు అనిపించేటప్పుడు ఆ యొక్క పెర్ఫార్మన్స్ నేననేది చక్కగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాను. ప్రతి ఒక్కరిలో ఈ యొక్క జీవితము ఎంతైనా ఏర్పడి ఉంది. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ అనేదే పరమాత్మ అని మనము పేరు పెట్టుకుంటాం. భగవంతుడికి ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఒకటే చోటు. ఒకటే స్థిరమైనటువంటి ఆసనం. ఈ 2 ఒకే దగ్గరుంటాయి. సబ్‌కాన్షియస్ మైండ్ అంటే పరమాత్మ. పరమాత్మ అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అంతే. మనకి ఇంతవరకు ఎవరు నేర్పలేదు కాబట్టి మనకు అర్థం కాదు. మన యొక్క కాన్షియస్ మైండ్ మనకెప్పుడు ఒక పరిధిలో ఉంటుంది కాబట్టి, ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేస్తూ దాన్ని ఒక అలవాటుగా మారిపోతుంది. మీకు ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది మీలో. ముమ్మడవరం బాలయోగి ఎంతో చక్కటి ప్రశాంతతని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. భోజనం మానేసి చక్కగా ఆ సబ్‌కాన్షియస్ మైండ్ పరిధిలోకి వెళ్ళిపోయి హాయిగా జీవించాడాయన. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా మనము ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ సబ్‌కాన్షియస్ మైండ్ మనం ఎంతైతే వినియోగపరుస్తామో, వినియోగపరచాలంటే ఏదో ఒక రోజులోనో, కొన్ని రోజుల్లోనో, కొన్ని సంవత్సరాల్లోనో రాదిది. మీరు నిరంతరం ప్రయాణం చేస్తూ, ప్రయత్నిస్తూ చక్కగా ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోండి. మీ జీవిత పరిణితులన్నీ వదిలేయండి. మీరు ఇప్పటి వరకు సాధించేది ఏమీ లేదు. మీరు సహజమైనటువంటి జీవరాశుల్లాగానే జీవించారు ఇంతవరకు. నోరు లేని జీవులకి చంపకండి. మీరు ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళలేరు. మీరు జీవహింస ద్వారా ఎంత మాత్రం ఎదగలేరు. హింస చోడియే, హంస పకడియే. మీరు ఎటువంటి జీవిని హింసించి మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఆ పరమాత్మని తెలుసుకోలేరు. ఆ పరమాత్మ స్థితి ఎంతో గొప్ప ఉన్నతమైనది. నీ మైండ్‌కి ఎంతైనా కేపబిలిటీ ఉంది. నీ మైండ్ ఎంతైనా ఉన్నతంగా ఎదగగలుగుతుంది. ఒక క్రికెట్ బంతంత అణుబాంబు ఈ నగరాన్ని సృష్టించగలదు. శాసించగలదు. నాశనం చేయగలదు. క్రికెట్ బంతంతే ఉంటుంది అణుబాంబు. అది గాని విస్ఫోటనం చెందిందంటే ఒక నగరం కాదు, ఒక రాష్ట్రాన్నే కూల్చగలదు. అది మనిషి మేధా నుంచే వస్తుంది. మీ మైండ్‌కి అంత పవర్ ఉంది. మీరు అటువంటి పరిధుల్లో జీవించారంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ పని చేయకుండా పోతుంది. మీరు సవ్యమైనటువంటి జీవితంలోకి మీరు రావాలి అనుకుంటే ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎంతైనా చక్కటి రూపాంతరాన్ని అనుభవంతో తీసుకోవాలి. మీ యొక్క లైఫ్ స్టైల్ ఉన్నతంగా మార్చుకోవాలి. మిమ్మల్ని అందరూ ఆకర్షింపబడాలి. ఈ ప్రపంచం మీకు హత్తుకునేలా ఉండాలి. ఈ ప్రపంచంని మిమ్మల్ని చూసి జెలసీగా ఫీల్ అవ్వాలి. మిమ్మల్ని మీరు మెచ్చుకోవాలి బాగా. మీరు మెచ్చుకోవాలంటే మీ యొక్క ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళాలి మీరు. ఆ యొక్క సుప్త చేతన మనస్సులోకి వెళ్ళాలి.
ఆ కళల ప్రపంచంలోకి వెళ్ళాలి. ఆ కళల రాజ్యంలోని మీరు రాజ్య పరిపాలకులు కావాలి. మీ కళలకు మీరే రాజు. మీరు మీ కలలను కనకుండా బయట వాళ్ళ కలల గురించి ఆలోచిస్తూ మీ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం సవ్యమైంది కాదు. ఇంకొకరు మీ మైండ్‌లో ఉన్నారంటే మీరు ఎంత పొల్యూటెడ్‌గా జీవిస్తున్నారో అది ఎంత మాత్రము సవ్యమైంది కానే కాదు. మీరెప్పుడు కూడా మీ మైండ్‌తో మీ యొక్క అనునిత్యము జీవితాన్ని మలుపు తిప్పుకోవడానికి ఎంతైనా వినియోగపరచండి. మంచి మంచి విజువలైజేషన్స్ చూడండి. పనికిమాలిన సీరియల్ చూడకండి. పనికొచ్చే గొప్ప అద్భుతమైనటువంటి విజన్స్ చూడండి. ఒక మంచి డిస్కవరీ ఛానెల్ చూడండి. మీకు అర్థమవుతుంది. మీ లైఫ్ ఏంటో. మీ మెమరీ ఎంత పనిచేస్తుంది. మీ మైండ్‌కి ఎంతైనా శక్తి ఉంది. ఈ ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి ఉంది. నేను వీరభోగ వసంతరాయునిగా వచ్చేటప్పుడు నేను 1,00,00,000 మంది సైంటిస్ట్‌లను తయారు చేయగలుగుతా ఈ ప్రపంచంలో. నేను వీరభోగ వసంతరాయునిగా గుర్తింపబడినప్పుడు 1,00,00,000 మంది స్పిరిచ్యువల్ మాస్టర్స్‌ని తయారు చేయగలుగుతాను. నేనేమి చదువుకోలేదు. కానీ చదువుకునే వాళ్ళున్నారు. వాళ్ళని నేను చేయగలను. ఒకానొక యాంటీ క్యాపరు ఒకానొక బిజినెస్‌లో గొప్ప సక్సెస్‌ని పొందాడు. సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా. ఆయన దగ్గరికెళ్లి ఒకానొక వ్యక్తి అడిగాడంట. ఏమని? "నువ్వు యాంటీ క్యాపర్ కదా! నడవలేవు కదా! నువ్వు ఎలా ఇంత సక్సెస్‌ని పొందగలిగావు?" అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, "నాకు నడక రాదు గానీ, నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా! వాళ్ళని నడిపించాను. వాళ్ళ ద్వారా నా యొక్క సక్సెస్‌ని పొందాను" అని చెప్పాడు. చూసారా? సబ్‌కాన్షియస్ మైండ్ పవర్‌ని ఎంతగానో వాడాడాయన. కనుక మీ యొక్క జీవితాన్ని మీరు చక్కబెట్టుకోవడానికి ఎంతైనా పరిధుల్ని ఏర్పాటు చేసుకోకండి. మీరు అపరిమితమైనటువంటి జీవితాన్ని పొందండి. ఏ పరిమితులకి పరిచయాలు కాకండి. మీరు అపరిమితమైనటువంటి జీవితాన్ని పొందండి. మీ యొక్క జీవితం వండర్‌ఫుల్ లైఫ్. మీ యొక్క లైఫ్ ఎంతైనా మీ లైఫ్ స్టైల్‌ని గొప్పగా డిజైనర్‌గా మార్చుకోండి. ఒక క్రియేటర్‌గా మార్చుకోండి. మీ జీవితం మీ చేతల్లోనే. మీ జీవితము మీ చేతుల్లోనే. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీ జీవితం మీ చేతల్లో ఉంది. మీరు ఎలా చేతల్లో ఉంటారో మీ యొక్క జీవితం అలా మలుపు తిప్పుకోబడుతుంది. మేడం లూయిస్ ఎంత చక్కటి బుక్ రచించారో 'మీ జీవితం మీ చేతుల్లో' అని. ఆ బుక్ చదివితే మనకి ఎంతైనా విశేషమైనటువంటి లైఫ్ వస్తుంది. రోండా బెర్న్ ఎంతో చక్కటి పుస్తకాన్ని రచించారు. 'రహస్యం బట్టబయలైందని.' ఆ పుస్తకం చదివితే ఎంతైనా మైండ్ పవర్ పెంచుకోవచ్చు. మీరు ఎలా నిర్ణయించుకుంటే అలా మీ మైండ్ ట్రైన్ అవుతుంది. మీరు చక్కటి ఆసనం వేసుకొని, హాయిగా కూర్చొని, మీ యొక్క ప్రశాంతతని మీరు పొంది చూడండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా థింక్ చేస్తుందో. మీలో ఆ యొక్క పరంపరని మీరు గమనించడం నేర్చుకోండి. మీ జీవితం మీ చేతుల్లో ఉందని ఎంతైనా నమ్మండి. మీకెవరో శాసిస్తున్నారు, పైనెవరో ఉంటారు, ఆళ్ళు మళ్ళీ నన్ను శాసిస్తున్నారు అనుకుంటే అది మీ యొక్క భ్రమ. మీకు తెలియనంత సేపు ఎక్కడో శివుడు ఉంటాడు, వాడు నన్ను శాసిస్తాడు అనుకుంటే మీ యొక్క భ్రమ. తెలియనంత సేపు అందరూ ఉంటారు. తెలిసిన తర్వాత మిమ్మల్ని మీరు శాసించుకోవాలి. మీ జీవితాన్ని మీరు చక్కబెట్టుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సైంటిఫిక్ రీజన్ తెలుసుకోవాలి. ఇది స్పిరిచ్యువల్ నాలెడ్జ్. ఈ యొక్క స్పిరిచ్యువాలిటీ అనేది ఎంతైనా మనిషిలోకి ఆ యొక్క చైతన్య పూరితంగా మార్చుకోవడానికి అవకాశాలున్నాయి.
మైండ్ కి ఎంతైనా క్యాపబిలిటీ ఉంది. మైండ్ ఎంతో ఉన్నతమైంది. మైండ్ ఎంతో ఉత్తమమైంది. మీ యొక్క మైండ్ మెగా ట్రాన్స్‌ఫార్మర్. దాన్ని మీరు ఎంతైనా వినియోగపరచాలి. ఒక ట్రాన్స్‌ఫార్మర్ నుండి ఎంతైతే మనం విద్యుత్ తీసుకుంటామో అంత ఎక్కువగా మన యొక్క మైండ్ అంత పవర్ ఆఫ్‌ని పెంచుకోగలుగుతుంది. ఈ యొక్క యూనివర్సల్ మొత్తం మీరే దాగి ఉంటారు. ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ మీకు తెలియాలి. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీకు అర్థమైతే ఈ లా ఆఫ్ సిస్టమ్ ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు శాసించడానికి ఉపయోగపడరు. జీవించడానికి ఉపయోగపడతారు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ వినియోగపరిచి ఏదో శాసిస్తానంటే ఉపయోగపడదు. ఆ సిస్టమ్ వినియోగపడదు. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయదు. మీరు ఒక మంచి మార్గంలో ఉపయోగపడి చూడండి. సబ్‌కాన్షియస్ మైండ్ మీకు ఎంతైనా ఉపయోగిస్తుంది. మీరు ట్రైన్ చేయాలి. మీరు ఎంత ట్రైన్ చేస్తే అంతగా ఎదుగుతారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ జీవితాన్ని మీరే ఉద్ధరించుకోగలుగుతారు. మన మైండ్‌కి చాలా 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 ఉన్నతమైనటువంటి జీవితం ఉంది. మీరెప్పుడైనా ఎవరికైనా సాక్రిఫైస్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. మీరెవరైనా ఎవరికైనా హెల్ప్ చేసి చూడండి. మీ మీ జీవితము మీకు అర్థమవుతుంది. దీనికి ముందు చాలా జీవితం ఉంటుంది. ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి మీరు ఎదగాలంటే దానికి ముందు చాలా పరిధులు దాటి ఎళ్ళాల్సి ఉంటుంది. మీరు నిరంతరం ధ్యానం చేసి ఆ యొక్క ఉన్నతమైనటువంటి చైతన్యంలోకి ఎదగగలుగుతారు. సమస్యలు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. మీకు కొంచెం కొద్దిగా డబ్బు ఉండేటప్పుడు ఒక కార్ కొనుక్కున్నారనుకోండి. మీరు ఆ కార్‌లో జెల్సీగా, హ్యాపీగా జీవించాలంటే అవ్వదు. మీకున్న డబ్బు కొంచెం. ఆ కొంచెం ఉన్న డబ్బులో మీరు లగ్జరీస్ లైఫ్‌ని పొందాలంటే అవ్వదు. ఒక్కసారి కార్‌కి ఏదైనా ఇంజిన్‌లో రిపేర్ వచ్చిందనుకోండి. ఆ రిపేర్‌కి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. మీ జీవితం ఏంటో. అలా ఎప్పుడు కూడా సగం సక్సెస్‌ని మీరు పొందాలనుకుంటే అవ్వదు. మీరు ఫస్ట్ మీ మైండ్‌ని ట్రైన్ చేయడానికే ప్రయత్నించాలి. మీ జీవితం ఎంతైనా ఉన్నతంగా పెరగటానికి అవకాశాలుంటాయి. భక్త ప్రహ్లాదుడు ఎంతో చక్కటి సబ్‌కాన్షియస్ మైండ్‌ని వాడాడు. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా ప్రతి ఒక్క దగ్గర నారాయణ తత్వాన్ని చూసాడాయన. మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అంత గొప్పగా ట్రైన్ చేయబడుతుంది మీకు. మీ చేతుల్లోనే ఉంది మీ జీవితం. మీరు కంప్లీట్‌గా నమ్మవలసిన బాధ్యత మీకే ఉంది. నేనే చెప్తున్నాను గదా! నా జీవితాన్ని నేను సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా ఎంత దూరమైనా తీసుకెళ్తానో, ఇప్పటివరకు నా సబ్‌కాన్షియస్ మైండ్ కనీసపు మినిమమ్ సెన్స్‌నే వాడాను. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే, నేను ఒక పెద్ద క్రియేటర్‌గా మారాలి. ఈ ప్రపంచమంతా నన్ను చూడాలి. ఇలా మీ యొక్క థాట్ పవర్ అలా పెట్టుకోవాలన్నమాట. మీ థాట్ పవర్ సేత్ మాస్టర్ చెప్పేటట్టు మీరు చక్కగా ఆ యొక్క థాట్ పవర్‌ని బాగా వినియోగపరచగలరు. ఎంత దూరమైన మీరు ఆలోచించగలరు. ఆ డైమెన్షన్స్‌ని దాటి వెళ్ళగలుగుతారు. ఎందరో మహానుభావులు ఎన్నో సాధించారు ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా. మీరనుకుంటున్నట్టు ఈ యొక్క భగవంతులందరూ కూడా వాళ్ళు నేర్చుకున్నదంతా కూడా సబ్‌కాన్షియస్ మైండే. జీసస్ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకొని ప్రాణాల్ని త్యాగం చేసి సిలువ వేయించుకోబడ్డాడు. ఆయన ఆలోచన ఏంటంటే, నేను ఈ దేహాన్ని విరమించుకున్నా పర్వాలేదు కానీ, నా సబ్‌కాన్షియస్ మైండ్ ట్రైన్ చేసిన ఆ గుణం ఏదైతే ఉందో, ఆ కరుణ ఏదైతే ఉందో, ఈ ప్రపంచం మొత్తం తెలిస్తే చాలు అనుకున్నాడాయన. అలా నిర్ణయించుకొని సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేశాడాయన. అప్పుడు సిలువ వేసినా కూడా ఈ దేహం కనుమరుగైపోతుంది ఎప్పటికైనా అని నిర్ణయించుకున్నాడాయన. కానీ ఆయన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏం ట్రైన్ చేశాడంటే, కరుణ అన్న దాంతో నేను
ఈ ప్రపంచానికి పరిచయం కావాలి అని ట్రై చేసుకున్నాను. ప్రతి ఒక్కరిలో ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఎంతైనా వినియోగపరచవచ్చు. మీరు బైబిల్ చదువుతూ ఇంకా ఆ బైబిల్‌లో మునిగిపోతూ ఇంకా అక్కడే ఉండి జీసస్ గురించి సరియైన జీవితం తెలుసుకోకపోతే మీరు ఎప్పటికీ ఆ పరిధులు దాటలేరు. మీరు ఒక జీసస్‌లా ఎదగాలి. జీసస్ ఎంతో కరుణామయుడు. జీసస్ ఎంతో గొప్ప ట్రైనర్. మీకేదైనా సమస్యొస్తే గాని మీ సబ్ కాన్షియస్ మైండ్‌కి పని చెప్పలేరు మీరు. ఆ సమస్య ద్వారా మీరు ఆ భయం ద్వారా మీరు ఆ యొక్క ట్రైన్ చేయడానికి అవకాశాలిస్తారు. రాబిన్ శర్మ ఎంత చక్కటి ఆలోచన పెట్టుకున్నాడో. రాబిన్ శర్మ రకరకాలైన ప్రయత్నాలు చేసి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్ముకొని ఆత్మ శోధనకై పరిగి వెళ్ళిపోతాడు. అలా మన జీవితము ఎప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్ ట్రైన్ చేయడానికి ఎంతైనా వినియోగపరచాలి. ఎంతైనా ఖర్చు చేయాలి. తన దగ్గర ఉన్న ఆస్తులన్నీ విడిచిపెట్టేస్తాడు ఆయన. మనకి ఈ యొక్క చికాకులు ఈ పడటం అంటే ఎంత ఇష్టమో. ఈ చింతల్లో జీవించడం అనుకుంటే అది ఎంతో గొప్పదనుకుంటున్నారు ఆ యొక్క పరిమిత జీవితాలు. అపరిమితమైనటువంటి ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఎంతో గొప్ప తీవ్రమైనటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. దాన్ని తీయటానికే ఈ మైండ్ పవర్. మీరు ట్రైన్ చేయండి. మీ దగ్గర సెల్ ఫోన్‌ని క్లియర్‌గా అర్థం చేసుకుంటే మీ మైండ్‌కి ఎంత కేపబిలిటీ ఉందో మీకే అర్థమైపోతుంది. మీ హార్డ్ డిస్క్ ఎంత పెద్దదో మీకే అర్థమవుతుంది. దానికి ఎంత టెరాబైట్ సిస్టమ్ ఉందో మీకే అర్థమవుతుంది. అది ఎంత ట్రాన్స్‌ఫార్మర్‌గా పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది. మీరలా కూల్‌గా ఉండండి. మీరు గాబరపడి ఎంత మాత్రము సాధించలేరు. ఇలా నేను స్పీడ్‌గా మాట్లాడుతున్నాను కదా అని ఆ యొక్క ట్రైన్‌ని మీరు ట్రైన్ చేస్తున్నప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్‌కి అలా మీరు ట్రైన్ చేశారనుకోండి, ఆ స్పీడ్‌నెస్ అనేది రాదు. ముందు ట్రైనింగ్ అయ్యేటప్పుడు స్మాల్‌గా వెళ్ళాలి. కూల్‌గా వెళ్ళాలి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ కూల్‌గా ఉంటుంది. దాని విజనరీ ఎంతైనా పెద్దదిగా ఉంటుంది. దాన్ని ట్రైన్ చేయడం వేరు. దాని ట్రైనింగ్ తర్వాత సెషన్ ఇవ్వడం వేరు. ఇప్పుడు నేను ఇంత సెషన్ ఇస్తున్నాను కదా సబ్ కాన్షియస్ మైండ్‌తో అని ఇలా ఉండదు ట్రైన్ చేసేటప్పుడు. ట్రైన్ చేసేటప్పుడు స్లోలీగా వెళ్ళాలి. లైఫ్‌ని ఒక నిర్ణయాత్మకంగా డిజైన్ చేయాలి సబ్ కాన్షియస్ మైండ్. మీరు నిరంతరము ప్రశాంతంగా జీవించడానికి అర్థం చేసుకోవాలి. మనం ఎంతసేపు ధ్యానం చేస్తున్నామని కాదు. ఎంత మంచి విషయాల్లో ఉన్నామా అనేది కూడా అర్థం చేసుకోవాలి. నీకు సరిగా అర్థం కాకపోతే ఆ జీవితము ఆ ధ్యానము ఎంత మాత్రం ఉపయోగపడదు. మనం చక్కటి చదువులు చదువుకుంటాం. ఆ చదువుల్లో ఎంతో నైపుణ్యత కలగాలి. మన యొక్క ఆ యొక్క సిమిలారిటీస్ అన్నీ కూడా మన మైండ్‌లో ఎంతో అద్భుతంగా ఆవరించుకోవాలి. దాని నుండి మనం ఆ ప్రశాంతతని ఎంచుకోవాలన్నమాట. మీరు కెమిస్ట్రీలో ఎదగాలనుకుంటే మీకు ఆ ప్రశాంతత ఉండాలి. మీరు బాటనీలో ఎదగాలనుకుంటే మీకు ఆ ప్రశాంతత ఉండాలి. మీరు ఒక జువాలజీగా కావాలనుకుంటే ఆ ప్రశాంతత ఉండాలి. ప్రతి దాంట్లో కూడా మీరు ఒక సక్సెస్ తీసుకోవాలనుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్‌ని ముందు అర్థం చేసుకోవాలి. బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఆ సబ్ కాన్షియస్ మైండ్ నుండి ఎంతో ఈ ప్రపంచాన్ని గొప్ప ధ్యాన మార్గాలుగా మారుస్తున్నారు. చక్కటి అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు మనందరికి. ప్రతి ఒక్కరిలో ఉండేది ఈ సబ్ కాన్షియస్ మైండే. అది ఎంత గొప్ప మాస్టర్ కానియండి ఈ ప్రపంచంలో, ఆ సబ్ కాన్షియస్ మైండ్‌తోనే అందరూ వర్క్ చేస్తా ఉంటారు. మీరు నిత్యము ఆ పాలాభిషేకం చేసిన శివుడికి కూడా ఆ సబ్ కాన్షియస్ మైండే ఉంటుంది. ఎంతో విలాసవంతంగా జీవించిన శ్రీకృష్ణుడికి కూడా ఆ సబ్ కాన్షియస్ మైండే ఉంటుంది. ఎంతో గుణవంతుడైన రాముడికి కూడా ఆ సబ్ కాన్షియస్ మైండే ఉంటుంది. రామాయణం రచించిన వాల్మీకి సబ్ కాన్షియస్ మైండే వాడాడు. ఆ వాల్మీకి రచించినటువంటి రామాయణము సబ్ కాన్షియస్ మైండ్ నుండి వచ్చిందే తప్ప నిజానికి ఆ రామాయణం అంతా విచారకరంగా లేదు.
ఆ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా వాడినటువంటి ఆ రామాయణము ఎంతో సంపూర్ణంగా ఉంటుంది. మీరందరూ అర్థం చేసుకున్నట్లు ఆ యొక్క రామాయణము ఎంత మాత్రం లేదు. ప్రతి ఒక్కరిలో ఈ యొక్క చైతన్యం ఎంతైనా మెరుగుపరుచుకోవాలి. మీరు పనికిమాలిన విషయాల్ని ఎంతైనా విడిచిపెట్టాలి. గొప్పగా జీవించండి. గొప్ప జీవితం ఉంది. మీ కళ్ళ ముందే మీ దగ్గరే ఉంది. మీరు ట్రైన్ చేయండి మీ మనసుని. మీ సుప్త చేతన మనసుని మీ కలల రాజ్యంలోకి పంపించండి. దీనికి ఏమాత్రం ఖర్చు లేదు. మీరు ఖర్చు పెట్టాలనుకుంటే బోల్డ్ ఉంది. మీరు ప్రతిరోజు తీసుకుంటున్నటువంటి ఆక్సిజన్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా రోజుకి? 2 సిలిండర్స్ అవుతాయి. దాని కాస్ట్ ఎంత అనుకున్నారు? 2600 రూపాయలు ఒక సిలిండర్ కాస్ట్. ఉచితంగా వచ్చే ఈ గాలిని మీరు అర్థం చేసుకుంటే ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు ఎంతైనా ట్రైన్ చేయగలరు. ధ్యానానికి ఏమైనా ఖర్చు పెట్టాలా? ధ్యానాన్ని మనము అద్భుతంగా పూరించుకోవాలి మన ప్రాణశక్తిని. ధ్యానాన్ని ఎంతైనా ఉన్నతంగా చేయాలి. ధ్యానంలో అద్భుత రహస్యాలు ఉన్నాయి. ధ్యానంలో ఎన్నో ఆకలింపులు ఉన్నాయి. ధ్యానం ఈ ప్రపంచం మొత్తం తెలియాలి. మీరు ధ్యాన సంకల్పం పెట్టుకోండి. మీ సంకల్ప బలం ఎంతైనా మీరు విరమించండి. మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఏది బతకలేరు. మీరు బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. మీరు బౌన్స్ బ్యాక్ కాకుండా ఎప్పుడు కూడా ఒక సక్సెస్ ని పొందలేరు. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కి ట్రైన్ చేస్తున్నప్పుడు మీరు ఎన్నో బౌన్స్ బ్యాక్లు అర్థం చేసుకుంటారు. మీకు డైరెక్ట్ గా సక్సెస్ వచ్చేస్తుంది అనుకుని మీరేదో ఒక ఉద్యోగం చేస్తే మీ ఫ్యామిలీకి మాత్రమే గొప్ప వాళ్ళు అవుతారు. అదొక సక్సెస్ కాదు. అది కేవలం మీ యొక్క ఆహార నియమాల కోసం కొంత డబ్బుని సంపాదించుకునే ఉద్యోగం మాత్రమే. మీ ఉద్యోగము ఈ ప్రపంచానికి గాని మీకు గాని ఎంత మాత్రమో గొప్ప పరిణితి చెందదు. మీరు ఏ రోజైనా ప్రశాంతంగా జీవించారేమో అని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ప్రశాంతత లేదు. మీకు ప్రశాంతత ఉంది అంటే మీరు సబ్ కాన్షియస్ మైండ్ వాడారనే అర్థం. మీరు గొప్పగా జీవిస్తున్నారు, గొప్ప ఆనందమైనటువంటి విహారాల్లో ఉన్నారు అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ వాడారనే అర్థం. మీరు గొప్ప ప్రకృతి విహారాలు చేస్తున్నారంటే, గొప్ప గొప్ప దేశాలు తిరుగుతున్నారంటే, గొప్ప గొప్ప మార్గాల్లో మీరు గొప్ప మంచి మార్గాల్లో, ధ్యాన మార్గాల్లో, విజ్ఞాన మార్గాల్లో ఉన్నారంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎంతైనా వినియోగపరిచారని అర్థం. ఈ విశ్వంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. మీకు కనిపించిన ఈ యొక్క యూనివర్సిటీలే కాదు. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రోటాన్ బ్యాండ్స్ ఉన్నాయి. నేను ఎప్పటికప్పుడు ఆస్ట్రా డెరైడ్స్ అనే ఒక ప్రోటాన్ బ్యాండ్ లోకి వెళ్తూ ఉంటా. నాకు చాలా ఇష్టమైన ప్రోటాన్ బ్యాండ్ అది. ఆ ప్రోటాన్ బ్యాండ్ లోకి వెళ్ళి చక్కగా ఆ ఆస్ట్రా డెరైడ్స్ అనే ప్రోటాన్ బ్యాండ్ లో చక్కగా నాకు కావాల్సిన ఆహార నియమాలు ఉంటాయి అక్కడ. ఆహారానికి సంబంధించినటువంటి గ్లూకోజ్ ఎంతైనా ఉంటుంది అక్కడ. అక్కడికి వెళ్ళి నా సబ్ కాన్షియస్ మైండ్ వినియోగపరిచాను కాబట్టి ఆ ఆస్ట్రా డెరైడ్స్ లోకి వెళ్ళి చక్కగా ఆ గ్లూకోజ్ నేను కలిసి వస్తానన్నమాట. కలిసి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైనా సబ్ కాన్షియస్ మైండ్ వాడకుండా మీరు ఈ ప్రపంచంలో ఏది గెలవలేరు. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చి ఈ భూమండలంలోకి వచ్చి ఏదైనా ఒక ఆహారం తీసుకోవాలంటే అది మీకు దొరికేది కావచ్చు, దొరకకపోవచ్చు. ఈ భూమండలంలో మనం అనుకుంటున్నాము మనము పండిస్తున్న పంటలన్నీ మనకి ఊరికే వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం. పంట అదే వచ్చేస్తుంది, ఈ భూసారంలోంచే వస్తుంది అనుకుంటాం. ఆ భూమిలో ఏ మాత్రం సారం ఉండదు. భూమికి వాస్తవం దాల్చే గొప్ప పద్ధతి ఉంది. అంతే తప్ప భూమికి ఎటువంటి ఇంకొక వేరే ఎనర్జిటీస్ అనేవి ఏం లేవు. భూమికి వాస్తవం దాల్చే గొప్పతనం ఉంది. ఒక మనిషిని జన్మనివ్వాలన్నా భూమి మాతకి అంత గొప్ప శక్తి ఉంది భూమండలానికి. ఒక ఆలుగడ్డ పుట్టాలన్నా భూశక్తికి అంత గొప్ప శక్తి ఉంది. మీరు ఒక బెండకాయ తినాలన్నా భూమికి అంత శక్తి ఉంది. ఈ యొక్క బెండకాయ తాలూకా రసాయనము ఆ యొక్క గ్లూకోజ్ ఈ యొక్క భూమి దగ్గర నుండే వస్తుంది అనుకుంటాం మనం. కానీ ఎంత మాత్రం కాదు. మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ తో చూడండి, అది ఎంత మాత్రం కాదు. మీరు బాగా ఆ సాగు చేసిన తర్వాత ఏదో వస్తుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఆ పొలంలోకి వెళ్ళి ఆ విత్తులన్నీ నాటిన తర్వాత అవే వచ్చేస్తున్నాయి అనుకుంటే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఆ ఆస్ట్రా డెరైడ్స్ లో ఉండే ఆ ప్రోటాన్స్ లో ఉండేటటువంటి ఆ గొప్ప స్టార్స్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఆ యొక్క గ్లూకోజ్ ని పంపించి అందులోకి
అటెండ్ చేస్తారన్నమాట. అప్పుడు ఈ భూమి వాస్తవాన్ని దాలుస్తుంది. ఎంత చక్కటి లైఫ్ ఉందో ఈ ఈ యొక్క గోళాల్లో మనము ఎదిగితే. కృష్ణుడు 14 భువనాలు నోట్లోంచి చూపించాడంటే నమ్మాలి. నాకెందుకు సాధ్యం కాదు అని మీరు అనుకున్నట్లయితే ఒక సైంటిఫిక్ రీజన్‌గా దాన్ని రీజన్ తీసుకుంటే ఈ రీజనింగ్ మైండ్ ఎంతైనా పనిచేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సాధ్యమవుతుంది. ఆదిశంకరుడు చక్కగా వెళ్తూ తన శిష్య బృందంతో వెళ్తూ ఉన్నాడన్నమాట. వెళ్తూ ఒకానొక దగ్గర సురాపానం తాగుతాడాయన దాహం కోసం. ఆ సురాపానం తాగిన తర్వాత శిష్యుల్లో ఒక రకమైనటువంటి క్లమ్జీ మొదలవుతుంది. గురువే తాగుతున్నాడు సురాపానం మనమెంతరా తాగకపోవడానికి అనేసి ఆ శిష్యులు గుద్దులాడుకుంటా ఉంటారు. ఆ సురాపానం తాగి కాస్త ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు ఆదిశంకరుడు. శిష్యులు అనుకుంటారు అప్పుడు మేమెందుకు తాగకూడదు గురువే తాగినప్పుడు అనుకొని వీళ్ళు కూడా ఆ సురాపానాన్ని తాగుతారు. ఇంకాస్త ముందుకు పోయిన తర్వాత ఆయన మళ్ళీ దాహం వేస్తే అక్కడ ఒక ఆభరణాలు తయారు చేసే వ్యక్తి తగరం కలుగుతూ ఉంటాడు. సీసం. ఆ సీసాన్ని తాగుతాడు ఆయన. ఆ మోసం తీసుకొని చక్కగా ఆ సీసాన్ని తాగుతాడు. అప్పుడు శిష్యులు చూసి ఆశ్చర్యంగా చూసి తప్పైపోయింది మహాప్రభు అని ఆయన కాలు మీద పడతారు. ఆదిశంకరుడు సబ్ కాన్షియస్ మైండ్ ఎంతైనా వాడాడు. అందుకే ఆయన్ని ఆదిశంకరుడు అన్నారు. ఆది అంటే సనాతనము, పూర్వత్వము. శంకర అంటే చైతన్యం. ఎంతైనా ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టేశాడు ఆయన కాలినటకతో. ఒక సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అది. పవర్ ఆఫ్ ఇమాజినేషన్. యు ఆర్ ద ప్లెసిబో అంటే అదే. యు ఆర్ ద ప్లెసిబో కావాలి మీరు. దేన్నైనా నమ్మకం పెట్టాలి. మీలో ఉండే అస్తిత్వపు స్థితి నుండి ఆ యొక్క ఉన్నత స్థితిలోకి మీరు ఎంతైనా చైతన్యం కలిగి ఉండాలి. జీరో నుండి హీరో కావాలి మీరు. డైరెక్ట్ గా మీకు ఏదైనా వచ్చేస్తే అది గొప్ప డైరెక్షన్ కాదు మీ లైఫ్ కి. మీ తండ్రి గొప్ప ఆస్తుల్ని సంపాదించి మీ చేతిలో పెడితే అది ఖర్చు పెట్టుకోవడంలో మీరేమీ గొప్ప వాళ్ళు కాదు. మీకు మీరు స్వశక్తిగా ఏదైనా సాధించినప్పుడు, మీకు మీరు మీ కుటుంబాన్ని పోషించుకున్నప్పుడు, మీకు మీరుగా ఈ చైతన్యవంతంగా తయారైనప్పుడు ఎంతైనా మీరు గొప్ప మాణిక్యంలా జీవిస్తారు. మిమ్మల్ని మీరు ఎంతైనా ఉద్ధరించుకోవాలి. నేనిప్పుడు లైఫ్ స్టైల్‌ని రకరకాలుగా వినియోగపరుస్తూ ఉంటాను నా జీవితంలో. నేను అన్ని క్యారెక్టర్స్ పోషిస్తూ ఉంటాను నా లైఫ్‌లో. నేను ఈ క్షణము ఈ దుస్తుల్ని విడిచిపెట్టి ఒక నార్మల్ పీపుల్‌గా ఉంటాను. నా సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు వినియోగపరుచుకోవాలో, ఎప్పుడు ట్రైన్ చేయాలో నాకంతా తెలుసు. నన్ను నేను గర్వంగా, గొప్పగా, ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటాను. మీకు ఫీల్ లేకపోయిందనుకోండి ఈ విశ్వంలో మీరు ఏమీ సాధించలేరు. మీరు ఏదైనా ఈ విశ్వంలో ఈ విశ్వ రహస్యాల్ని ఉన్నాయని తెలుసుకుంటే తప్ప మీరు ఏది సాధించలేరు. మీ మైండ్‌కి పవర్ ఉన్నా కూడా మీరు పవర్ లేదనే మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏదైతే ఇస్తారో ఆ సబ్ కాన్షియస్ మైండ్ అదే వింటుంది. తనకేమీ తెలీదు. మీరు గొప్పవాళ్ళు, గొప్ప కోటీశ్వరులు, గొప్ప ఉన్నతమైన వాళ్ళు అని మీరు ఆ సబ్ కాన్షియస్ మైండ్‌కి ట్రైన్ చేయండి. మీ మాట వింటుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ట్రైన్ చేస్తూ మీ కాన్షియస్ మైండ్ ఏదైతే రోజు వినియోగపడుతుందో ఆ కాన్షియస్ మైండ్ నుండి సబ్ కాన్షియస్ మైండ్‌కి ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. మీరు ఈ ప్రపంచాన్ని ఎంతైనా ఏలగలుగుతారు. చెప్తున్నాను కదా! నేను తప్పకుండా మీ కళ్ళ ముందే ఉంటాను. నేను వీరభోగ వసంతరాయునిగా వచ్చి ఈ ప్రపంచంలో చాలా గొప్ప అభివృద్ధిని నాకు నేనుగా చేసుకుంటాను. నా మాట వినే ప్రతి ఒక్కరికి నేను గొప్ప చదువుకునే వ్యక్తులకి సైంటిస్టులుగా మార్చగలను. నాకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నేను బ్రహ్మర్షి పితామహ పత్రి గారి ధ్యానం చేసి ఎంతైనా చైతన్యవంతుడినయ్యాను. ఈ ప్రపంచంలో ఈ యొక్క విశ్వ రహస్యాల్లో ఉండే గొప్ప గొప్ప మాస్టర్స్‌ని నేను ఎంతైనా సందర్శించాను.
మీరు కేవలము ఈ దేహంలో ఉండే మాస్టర్స్ మాత్రమే చూస్తారు. నా కళ్ళతో నేను ఈ దేహంలో కాదు, ఇంకా ఈ దేహం లేని మాస్టర్స్‌ని కూడా ఎంతో మందిని చూడగలుగుతాను. ఆ యొక్క యాస్ట్రల్ బాడీస్ ఎన్నో నా దగ్గరికి వస్తా ఉంటాయి. నా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాయి. చనిపోయిన మా నాన్నగారు ఎక్కడికెళ్లారో నాకు బాగా తెలుసు. ఒక 8 ఏళ్ల కిందట, 9 ఏళ్ల కిందట మా నాన్నమ్మ గారు చనిపోతే ఆవిడ మళ్ళీ నాకు పుడుతుందని నాకు తెలుసు. నా మైండ్ సబ్‌కాన్షియస్ మైండ్‌కి అంత పవర్ ఉంది. నా 4 ఏళ్ల వయసులో నా నా బాబాయ్ చనిపోతే, ఆ బాబాయ్ మళ్ళీ నాకు పుట్టాడని ఆ బాబాయ్ నాతో ఒక కొలీకర్‌గా తిరుగుతూ ఉంటాడు. హ్మ్. అతని గురించి కూడా నాకు తెలుసు. మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎంతైనా ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేవున్నాయి. మీరు వినియోగపరిచినట్లయితే ఈ ప్రపంచంలో ఎన్ని విషయాలైనా మీకు అర్థమవుతాయి. మీరంతా తెలుసుకోవాల్సిందేంటంటే యూ ఆర్ ద ప్లెసిబో అంతే. మీరే గొప్ప సృష్టికర్త. మీరనుకునేది మీరు, మీరు ఊహించేది మీరు ఈజీగా అవ్వగలుగుతారు. మీకు క్యాన్సర్ ఉన్నా కూడా ఆ ప్లెసిబో నమ్మకంతో మీరు తప్పకుండా తగ్గించుకోగలుగుతారు. ఎక్కడికి పోనవసరం లేదు. ఈ అల్లోపతి మెడిసిన్ అంతా కూడా ఆ సబ్‌కాన్షియస్ మైండ్ నుండే వచ్చింది. అల్లోపతి మెడిసిన్ స్టార్ట్ చేయకముందే వాళ్ళు ఆహ్, ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌ని వినియోగపరిచారు. ఆ రీసెర్చ్‌మెంట్‌లో. ఎంతో ట్రైన్ చేసాడు ఒక మనిషి ఒక పేషెంట్‌కి మందులిద్దామని ఎంతో ట్రైన్ చేసి ఇది ఎంత మాత్రం పనిచేయదు అని ఒక డ్రీమ్‌లోకి వెళ్ళిపోతాడాయన. ఆ అల్లోపతి మెడిసిన్ స్టార్ట్ చేసేటప్పుడు. ఆ డ్రీమ్‌లోకి వెళ్ళిపోయి ఆ కలలోంచి వస్తుందన్నమాట. ఆ సబ్‌కాన్షియస్ ఆ సుప్త చేతన మనసు నుండి కలలైతే ఏవైతే వస్తాయో ఆ స్వప్నాల నుండి వచ్చినటువంటి ఆలోచనలే ఒక రకంగా ఒక క్యాప్సూల్ రూపంలో తయారు చేస్తాడాయన. ఈ ఈ ఈ యొక్క నమ్మకాన్ని ఒక క్యాప్సూల్ రూపంలో పెడతాడాయన. ఆ క్యాప్సూల్‌లో ఏమి ఉండదు నిజానికి. మిమ్మల్ని నమ్మిస్తున్న ఆ ప్లెసిబో ఏదైతే ఉందో అదే మీకు నయం చేస్తుంది. మీకు బాగా తలనొప్పొస్తుంది. మీకు మెడికల్ షాప్‌కెళ్ళి తలనొప్పికి ఒక టాబ్లెట్ ఇవ్వండి అని అడగగానే, ఆ టాబ్లెట్‌ని వాళ్ళు వాళ్ళకి తెలీదది. ఆ తయారు చేసిన వ్యక్తి ఏమని పెట్టాడంటే, ఈ టాబ్లెట్ తలనొప్పి తగ్గిస్తుంది అనే నమ్మకాన్ని పెట్టాడు. కొంత రసాయనం ఉంటుంది. కానీ అది పూర్తిగా పరిపూర్ణంగా మిమ్మల్ని తగ్గించదు. కొంతవరకే అది పరిమితం. అలా అన్ని నిజాలైతే ఈ ప్రపంచంలో ఎవరు చనిపోకూడదు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క ఆ యొక్క మైండ్ పవర్ ఉండేటప్పుడు ఎందుకు వినియోగపరుచుకోరు? మీకు సమస్య రాకుండా అది వినియోగపరచలేరా? అవుతుంది. ఈ ఏదైనా ఒక వ్యక్తిత్వాన్ని నమ్మాలి. మీ యొక్క వ్యక్తిత్వం వికసించబడుతుంది. మీలో శక్తి సామర్థ్యాలు ఆ చైతన్యము బయటపడుతుందప్పుడు. మిమ్మల్ని మీరు ఎంతైనా ట్రైన్ చేసుకోండి. మీకు అర్థం కాని యెడల మంచి మంచి బాసెస్ ఉంటారు. మంచి మంచి గురువులుంటారు. మంచి మంచి మార్గదర్శకత్వాలుంటారు. వాళ్ళ ద్వారా మీరు ఎంతైనా చైతన్యం పొందండి. మీరు చక్కగా చదువుకోండి. చక్కగా ఆడుకోండి. చక్కగా పాడుకోండి. చక్కగా మీ ఉద్యోగాలు చేసుకోండి. కానీ మీకు దొరికిన సమయాన్ని ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేయటానికి ధ్యానం విపరీతంగా చేయండి. ధ్యానం గంటలు గంటలుగా చేయండి. ఈ ప్రపంచమంతా ధ్యానమయం కావాలి. ఈ ప్రపంచమంతా బోసిపోయి ఉంది. ఈ ప్రకృతికి కల లేదు. ఈ ప్రకృతి బోసిగా ఏడుస్తూ ఉంది. మీలో ఆ కళాత్మకమైనటువంటి కళల్ని బయటికి తీయట్లేదు. మీరొక మంచి డాన్సర్. మీరొక మంచి సింగర్. మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాగా చక్కటి సంగీతాన్ని వాయించడానికి మీ యొక్క ఆ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని వాడండి. మీ యొక్క పవర్ ఆఫ్ ఇమాజినేషన్. మీరు ఇమాజినేషన్ చేయాలి. దానికి ఎంతైనా పవర్ ఉంది. జీవితం ఎంత అద్భుతమైందో, జీవితము ఎంత శీతలమైందో, ఈ పవర్ ఆఫ్ డూప్లికేషన్ సిస్టమ్‌లో మీరు జీవించాలి. మీరు ఒక పవర్ ఆఫ్ డూప్లికేషన్ సిస్టమ్‌ని వాడుతూ ఉండాలి. మీ మీ పవర్ ద్వారా ఈ యొక్క డూప్లికేషన్ చేయాలన్నమాట ఈ ప్రపంచాన్ని.
ప్రతి ఒక్కరు సాధ్యవంతులే. ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే. దేహం ఉండే ప్రతి ఒక్కరికి సాధ్యమే. శ్వాస ఉండే ప్రతి ఒక్కరికి సాధ్యమే. నోరు ఉండే ప్రతి ఒక్కరికి సాధ్యమే. కళ్ళు ఉండే ప్రతి ఒక్కరికి సాధ్యమే. చెవులు ఉండే ప్రతి ఒక్కరికి సాధ్యమే. మీ యొక్క నవరంధ్రాల్ని కట్టేయండి. ఆ దశమ రంధ్రాన్ని పూరించండి. మీ మీ యొక్క నవ నాడుల్ని ఆపేసేయండి. మీకది ధ్యానంలో మాత్రమే సాధ్యం. మీరు ఆ దశమ రంధ్రాల్లోకి వెళ్ళకపోతే ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోలేరు. శివుడు ఎంతో చక్కటి ఆ ధ్యాన మార్గంలో ఆ దశమ రంధ్రం గుండా ఆ గంగా ప్రవాహాన్ని తెచ్చుకున్నాడు. తన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎంతైనా చక్కగా వినియోగపరిచాడు. తను గొప్ప క్రియేటర్‌గా మారాడు. కాశీకి వెళ్లి విశ్వనాథుడు అనే ఒక పేరు పెట్టుకున్నాడాయన. శ్రీశైలం వెళ్లి ఆహ్, మల్లికార్జునుడు అని ఒక పేరు పెట్టుకున్నాడక్కడ. అదొక క్రియేటివిటీ. మీకు తెలీదు. శివుడు చేసే ఆ క్రియేటివిటీ నాకు బాగా తెలుసు. అదొక క్రియేటివిటీ. ఎక్కడికెళ్తే అక్కడ ఒక పేరు మార్చుకొని, అక్కడ ఒక నైపుణ్యత కల్పించడము ఆయనకొక గొప్పతనం. సబ్‌కాన్షియస్ మైండ్ ఎలాగైనా ట్రైన్ చేసుకోవచ్చు. ఎలా అయినా ఉద్దేశించుకోవచ్చు. మీ ఇష్టం. ఆ శివతత్వంలో నేను కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు పెట్టుకుంటా ఉంటాను. ఇప్పుడు నాకు వీరేంద్ర యోగి అని పేరు పెట్టుకున్నాను. గతంలో నాకు చిన్నప్పటి నుండి ఆహ్, నా తల్లిదండ్రులు పెట్టిన పేరు వీరభద్రారావు. తర్వాత ముద్దుగా నేను విశాఖపట్నంలో చిన్నప్పటి నుండి పెరిగి కొంతవరకు ఉండడం వల్ల నాకు వీరబాబు అని పిలిచేవారు. ఇలా కొన్నాళ్ళు ఆహ్, పెరిగి పెద్దయిన తర్వాత నేను మళ్ళీ శ్రీకాకుళంకి వచ్చేసాను. శ్రీకాకుళంలో నేనిప్పుడు ధ్యానాన్ని అమితంగా చేసి నా యొక్క సోల్ కనెక్షన్ చేసుకొని, నా డీఎన్ఏని ఉత్పన్నం చేసుకొని, నేను గత జన్మ పరంపరలోకి నా పాస్ట్ లైఫ్‌ని చూసుకొని, నేనే వీరభోగ వసంతరాయనిగా మళ్ళీ వస్తానని చెప్పేది, ఆ వీరబ్రహ్మేంద్ర స్వామిగా నేనే పుట్టేది నేనే. మనలో ఎంత చైతన్యమైనా ఉంది. మన సనాతన ధర్మాన్ని, మన యొక్క ఉన్నత ధర్మాన్ని ఎంతైనా అర్థం చేసుకోవాల్సిన పని మనలో ఉంది. చక్కగా మనం జీవించాలంతే. ఎటువంటి కండిషనల్ లైఫ్‌ని పొందరాదు. మీరేమో అనుకుంటున్నారు వీరభోగ వసంతరాయలు అంటే వీర అంటే గొప్ప సంకల్పం. భోగం అంటే ప్రతి దాంట్లో చైతన్యం ఉందని తెలియపరచడమే. నీవు ఎలా కావాలంటే అలా ట్రైన్ చేసుకో. నీ లైఫ్‌ని నువ్వు ఎన్నుకో. వసంతం అంటే ఋతువు. నువ్వు విలాసవంతంగా జీవించు అని చెప్పడమే. మీరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం విని భయపడడానికి ఎంత మాత్రం నేను ఇష్టపడను. ఇది మీకు ఫ్యాక్ట్‌గా చెప్తున్నాను నేను. నేను మీకు భయపడడానికి ఆ యొక్క కాలజ్ఞానాన్ని రచించలేదు. చక్కగా అర్థం చేసుకోండి. వీరభోగ వసంతరాయనిగా వస్తానని చెప్పాను కాబట్టి పక్కాగా వచ్చి తీరాను. మరి అర్థం చేసుకోవాల్సింది మీరే. ఇప్పుడేదో నేను అప్పటిలాగా చేస్తాను అనుకుంటే, మీకు మళ్ళీ అపోహ చేస్తాననుకుంటే మీ పొరపాటు. అది ఎంత మాత్రము సాధ్యం కాదు. అది ఎటువంటి పరిస్థితుల్లో నేను అలా చేయను. మీకందరికీ వీరభోగ వసంతాలనే చూపిస్తాను. ఎంతో విలాసవంతాలుగా జీవించే అవకాశాలు ఇస్తాను. మీ మైండ్‌ని మీరు ఎంతైనా వినియోగపరచండి. మీ మీ యొక్క లైఫ్ కూడా మీరు ఏ బోధి ధర్మంలో గుర్తించుకోండి. చక్కటి సినిమాలున్నాయి. అటువంటి సినిమాలు చూడండి. 'సెవెంత్ సెన్స్' సినిమా చూడండి. మీ యొక్క సెవెంత్ సెన్స్ ఎలా ఉత్పన్నం చేసుకోవచ్చో మీకు అర్థమవుతుంది. ఆ విలన్‌లా మీరు ఫాలో అప్ కాకూడదు. ఆ బోధిధర్మ ఎటువంటి సెవెంత్ సెన్స్‌ని వినియోగపరిచాడో, ఆ సమస్యని ఎలా నిర్మూలించాడో, అలా మీరు మీ యొక్క మైండ్‌ని ట్రైన్ చేసుకోవాలి. ఈ కరోనాకి ఎటువంటి మందు కనిపెట్టగలరో మీలోనే ఆ చైతన్యం ఉంది. మీరు గమనించండి. మీ మైండ్‌కి ఎంతైనా ప్లెసిబో ఉంది. ఆ ప్లెసిబోని మీరు ఎంత చక్కగా వినియోగపరిస్తే అంత
అద్భుతమైన రిజల్ట్ తీసుకోగలుగుతారు. ఈ ప్రపంచంలో మీరు గొప్ప విత్తులను నాటుకోండి. మీరు ఈ ప్రపంచానికి ఒక ఉదాహరణగా మారండి. ఈ ప్రపంచాన్ని మీరు గొప్ప ఉద్ధరింపుని చేయండి. ఒక 5 మినిట్స్ అందరూ మెడిటేషన్ చేయండి. ఎక్కడుండేవాళ్ళు అక్కడ జస్ట్ 5 మినిట్స్. ఓకే మాస్టర్స్ వినిపిస్తుందా? విజయ్ రామిరెడ్డి గారు. వాయిస్తుంది మాస్టర్, చేద్దాం. స్టార్ట్ చేసి ఎంతసేపు అయింది సార్? 1 అవర్ అవుతుందా? హాఫ్ అన్ అవర్ అయిందా? 1 అవర్ దాటి 1 అవర్ దాటిపోయింది. 1 అవర్ దాటిపోయిందా? ఒక్క 5 మినిట్స్ మెడిటేషన్ చేసి మిగతా సెషన్ అనేది ఓకే. నాకు ఫైనల్ 10 మినిట్స్ ఉండేటప్పుడు నాకు చెప్పాలి. లాస్ట్ ఫైనల్‌గా ఒక కథ చెప్తాను. ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఓకేనా? అది నాకు 20 మినిట్స్ తర్వాత మీరు ఒక్కసారి గుర్తు చేయండి. ఓకే. ఒక 5 మినిట్స్ అందరూ ధ్యానంలో కూర్చుందాం. ఓకే. ధ్యానం ఎలాగోలా చేయకూడదు. చక్కగా మనము స్థిర సుఖ ఆసనం వేసుకొని ఫ్రీడమ్‌గా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. హాయిగా కూర్చోవాలి. మీ శరీరాన్ని కంప్లీట్‌గా విడిచిపెట్టండి. మీ నాడీ వ్యవస్థనంతా మీరు చక్కగా అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఎటువంటి ప్రశ్నలు వేయటానికి నాకు ఆ టైం చాలదు. అవకాశం లేదు. చక్కగా హాయిగా కూర్చున్నాం. ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నాం. రిలాక్స్ యువర్ బాడీ. చక్కగా కూర్చొని హాయిగా శ్వాస మీద ధ్యాస. మన పితామహ పత్రి గారు ఎంత చక్కటి ధ్యానాన్ని ఇచ్చారో. ఆ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రిందట తెచ్చాడో లేదో తెలీదు గానీ, మనకి ఈ యొక్క కలియుగ ప్రభావంలో ఇంత చక్కటి ధ్యానాన్ని మనకి ఎంతైనా చెప్పిన మార్గాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఇచ్చారు. ఎవరిని వారు ఉద్ధరించుకోమని చెప్తున్నారాయన. మనం ఇంకా ముసుగులో, బుద్ధిలో అట్లాగా ఆ నూతిలో కప్పల వలె ఇంకా జీవిస్తూనే ఉన్నాం. మీరు ఒక సృష్టికర్త కావాలి. ఒక బ్రహ్మర్షి పత్రి గారిలాగా. ఆయన ఎన్నో దేశాలు తిరిగి చక్కగా అన్ని దేశాల్ని ఈ యొక్క ధ్యాన పరిచయం చేస్తున్నారు. నాకెంతో ఇష్టమైన డాక్టర్ గోపాలకృష్ణ గారిని మీరందరూ ఇష్టపడాలి. ఆయన ఈ ప్రపంచంలో ఎంతో చక్కటి నైపుణ్యతను కల్పిస్తున్నారు. ఒక డాక్టర్‌గా ఎంబీబీఎస్ చదివి ఆయన ఆ ఎంబీబీఎస్‌లో ఏమీ లేదు. చక్కగా ఈ మెడిటేషన్‌లోనే అన్నీ ఉన్నాయని, ఈ మెడిటేషన్‌లోనే గొప్ప చైతన్యవంతమైనటువంటి కొన్ని టాబ్లెట్స్ 350 టాబ్లెట్స్‌ని తయారు చేశారు ఆయన. టాబ్లెట్స్ అంటే అక్కడేవో మళ్ళీ ఆ యొక్క రసాయనాలతో తయారు చేసినవి కాదు. అటువంటి గుళికలు అనుకుంటున్నారేమో. చక్కటి రెస్పాన్సిబిలిటీస్ ఉండేటటువంటి మంచి చైతన్యవంతమైనటువంటి టాబ్లెట్స్ ఏంటంటే బుక్స్ రూపంలో కొన్ని వివరణలు తెలియపరిచారు మీకు. అవే టాబ్లెట్స్. సంపూర్ణ ఆరోగ్యానికి 12 టాబ్లెట్స్ అని రాశారు ఒక బుక్. ఆ పుస్తకాన్ని చదవాలి. మీరు ఏ టాబ్లెట్ వేసుకో అవసరం లేదు. ఆ కొన్ని పేజీలు ఉంటాయి. అవి చక్కగా చదివితే చాలు. మహా అయితే ఒక 20 పేజీల లోపే ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యానికి 12 టాబ్లెట్స్. ఇలా 350 టాబ్లెట్స్‌ని రచించారాయన. టాబ్లెట్స్ అంటే ఏమీ కాదు. మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలా జీవించాలి? అసలు మీకు ఉన్న అనారోగ్యాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని చక్కగా చెప్పారు. ఇవన్నీ ధ్యానంలో సాధ్యమవుతాయని చక్కటి వివరణలు ఇస్తా ఉంటారు. అలాగే డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు ఎంతో చక్కటి చైతన్య మార్గాన్ని పాస్ట్ లైఫ్ థెరపీని, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ ని తెలియపరిచి ఎంతో మందిని సబ్‌కాన్షియస్ మైండ్ లోకి పంపిస్తున్నారు ఆయన. అందరికీ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి తెలియాలి. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మీరు ఎంత సులువు మార్గాన్ని తెలుసుకుంటే అంత ఈజీగా జీవించగలుగుతారు. ఆ 'యు ఆర్ ద ప్లెసిబో' అన్న పుస్తకం చదివితే జోసెఫ్ మర్ఫీది మీకు ఎంతటి చైతన్యం వస్తుందో. ఈ రోండా బెర్న్ రచించిన ఆ యొక్క రహస్యం బట్టబయలైంది చదివితే మీరు ఈ ప్రపంచంలో గొప్ప కోటీశ్వరులు కాగలుగుతారు. మీ మైండ్ వినియోగపరిచి. మీరు డబ్బు కోసం భౌతికంగా ఎంత కొట్టుకున్నా రాదు. మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని వాడండి.
నా జీవితంలో సబ్ కాన్షియస్ మైండ్ ని చాలా తక్కువగా వాడాను. ఎందుకంటే నేను ఎన్నో ట్రైన్స్ చేసి ట్రైనింగ్స్ అయ్యి నాలో నేనే కొన్ని వివరాలు తెలుసుకొని చివరగా నేను వచ్చేది ఈ భూమి మీదకి వీరభోగ వసంతరాయనిగా నేను అల్టిమేట్ గా తెలుసుకున్నాను. నేను అది కంప్లీట్ గా నిర్ణయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒక మహా అవతరణ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను ఈ ప్రపంచానికి. నాలో అన్ని చైతన్యాలు ఉంటాయి. నేను డబ్బు గురించి చెప్తాను, జ్ఞానం గురించి చెప్తాను, ఆహారాల గురించి చెప్తాను, కుటుంబ సభ్యుల విషయాల గురించి కూడా చెప్తాను. ఇదంతా కూడా నాకు వసంతమే, భోగమే. అదే వీరభోగ వసంతం అంటే. మరేదో మీరు ఆలోచించవద్దు. ఈ ప్రపంచ మానవులారా, వీరబ్రహ్మం గారు చెప్పినటువంటి మాటల్ని ఇక నుండి ఫుల్ స్టాప్ చేసి ఆ యొక్క అపోహలో జీవించకుండా వీరభోగ వసంతరాయని మాట వినాలని నేను కోరుకుంటున్నాను. మీ యొక్క లైఫ్ స్టైల్ ని మీరు మార్చుకోవాలి. మీరంతా జ్ఞానులు కావాలి. ఇక నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన ఆయన సాధన కాళికాంబ సప్తపతిని మీరు ఎంతైనా చదవాలి. అదే వీరబ్రహ్మేంద్ర స్వామి మీకు ఎంతో ఇష్టం కాబట్టి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి రచించినటువంటి కాళికాంబ సప్తసతి అనేది ఆయన నిర్వచనం. అదే మీకు మంచి రూట్. అది ఎంతైనా మీరు చదవాలి. అది చదివి ఆ యొక్క విషయాన్ని ఎంతైనా తెలుసుకోవాలి. అప్పటి ఆ భాషలో ఆయన ఏం చెప్పారంటే, నేనేం చెప్పానంటే, ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ని మాడు అనే పేరుండేది. ఆ మాడుని తెలుసుకోండి అని చెప్పాను. చక్కగా ఈ ప్రపంచం అంతా ఈ యొక్క విజన్ చూడాలి, ఈ యొక్క వీడియోని వినాలి, ఈ యొక్క పవర్ ఆఫ్ ఇమాజినేషన్స్ మనం పెంచుకోవాలి. ఆ ప్లెసిబో సైన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. హాయిగా కూర్చున్నాం. ఎవరు కళ్ళు తెరవబడి. Don't open your eyes. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఫైనల్ గా టైం బట్టి మనము ఈ సెషన్ ని ఎండ్ చేసుకుందాం. మాస్టర్స్, మాస్టర్ ఓపెన్ యువర్ ఐస్. రామిరెడ్డి గారు, విజయ్ రామిరెడ్డి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. సార్ టైం ఎంత ఉంది? ఇప్పుడు ఇంకా 9 అయింది. అంటే మన ఇష్టం, ఎప్పుడైనా ఎంతసేపు చెప్పచ్చు, నో ప్రాబ్లం. అదే ఇప్పుడు 10 అయిందా? ఒక 4 నిమిషాలు తక్కువ ఉంది. 10కి 4 నిమిషాలు తక్కువ ఉంది. కాదు, ఇండియా టైం వచ్చి ఇప్పుడు. ఓకే ఓకే, నేను కూడా 10:30 సార్. 10:30 అయిపోయిందా? 10:30 కావచ్చు. 10:30 అయిపోయిందా? అవును సార్. ఓకే ఓకే, సరే. ఫైనల్ గా ఒక కథ చెప్పుకుందాం. సరే. పవర్ ఆఫ్ డూప్లికేషన్ సిస్టమ్ ఎలా చేసుకోవాలంటే, ఓకే ఒక వీడియో పెడతాను. మన ఇమాజినేషన్ ఎలా ఉంటుందంటే, ఈ యొక్క కథ ద్వారా మీరు ఎంతైనా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ని ట్రైన్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ యొక్క పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఎలా ఉంటుంది, మీరు ఇమాజిన్ చేసే విధానం ఎలా ఉంటుంది, పవర్ ఆఫ్ డూప్లికేషన్ సిస్టమ్ ఎట్లా చేసుకోవచ్చు, ఈ పవర్ ని ఎలా డూప్లికేట్ చేసుకోవచ్చు. ఒకనొక నగరానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి 3 కుమారులు ఉంటారు. రాజు వృద్ధాప్యం వచ్చే సమయము దగ్గరగా ఆసన్నం అయిపోతుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత రాజు పరిపాలన ఎలా ఉంటుందో అని ఒక ఆలోచనలో పడిపోయాడు. నేను ఇప్పుడు ఈ యొక్క రాజ్య పరిపాలన ఎలా చేయాలి,
నాకు ఉండేది 3 కొడుకులు. ఈ ముగ్గురులో ఏ ఒక్కరికి ఇస్తే ఇంకో ఇద్దరు ఏమంటారో అనే ఒక సంశయంలో ఉన్నాడు రాజు. ఏ ఒక్కరికి ఇచ్చి మనము నేను ఈ యొక్క తీర్థయాత్రలన్నీ తిరగాలనుకుంటున్నాను. ఏ ఒక్కరికి ఇచ్చినా మిగతా ఇద్దరు ఏమనుకుంటారో, ఎలా గొడవలాడుకుంటారో అనే ఒక భయంతో సంశయిస్తూ అక్కడ కూర్చొని ఉండగా, ఆ రాజుకి ఒక గొప్ప మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు వచ్చి ఏం చెప్పాడంటే, "ఏంటి రాజుగారు ఆలోచిస్తున్నారు?" అని అడుగుతాడు. "ఏముంది, నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది. నేను ఈ రాజ్య పరిపాలనలోనే ఇంతవరకు జీవించాను. నేను ఎప్పటినుండో ఒక ఆలోచనతో ఉన్నాను. ఈ యొక్క మొత్తం ఉండేటటువంటి విదేశాలన్నీ తిరిగి, ఆ యొక్క నగరాలన్నీ తిరిగి వద్దాం అనుకుంటున్నాను. నా యొక్క జీవితం అంతా అయిపోయింది. పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొని వస్తే నా సమయము ఎంతో టైం పడుతుంది. దాదాపు 3, 4 ఏళ్ళు అవ్వచ్చు. మళ్ళీ నేను రావచ్చు, రాకపోవచ్చు. ఈలోగా ఈ యొక్క రాజ్య పరిపాలన నా ముగ్గురు కుమారుల్లో ఏ ఒక్కరికి ఇస్తే బాగుంటుందో అనేది ఆలోచనలో ఉన్నాను" అని అనుకుంటాడు. అలా ఆ విషయాన్ని తన దగ్గరికి వచ్చిన స్నేహితుడికి చెప్పాడు. అప్పుడు స్నేహితుడు ఏమని బదులిస్తాడంటే, "ఓహో! ఈ మాత్రం దానికే ఇంత చింతించి ఆలోచించాల్సిన పనేముంది మిత్రమా" అనేసి రా రాజుగారికి ఆ స్నేహితుడు ఒక మంచి సలహా ఇస్తాడు. "ఏముంది, నీవు ఒక్కొక్కరికి నీవెళ్ళే ముందు ఒక్కొక్కరికి ఒక సురక్షమైనటువంటి వడ్ల గింజల్ని ఒక్కొక్క బస్తాని అప్పగించు. అప్పగించిన తర్వాత వాళ్ళు ఎవరైతే సురక్షితంగా ఉంచుతారో ముగ్గురులో వాళ్ళనే రాజుని చెయ్యి" అని చెప్పి బదులిస్తాడు ఆ మిత్రుడు రాజుగారికి. ఈ ఐడియా చాలా బాగుంది అనేసి ఆ వడ్ల గింజల్ని 3 బస్తాలుగా తయారు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తాని ఇస్తాడన్నమాట ముగ్గురు కుమారులకి. ముందు పిలుస్తాడు, పెద్దోడా అని పిలుస్తాడు. "ఇదిగో ఈ యొక్క సురక్షమైన వడ్ల గింజల్ని నేను పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేలోగా ఇది సురక్షంగా ఉంచితే నిన్నే రాజుని చేస్తానే" అంటాడు. "నడిపోడా" అని పిలుస్తాడు రెండోవాడు. పెద్దోడు ఆ యొక్క వడ్ల గింజలు పట్టుకొని వెళ్ళిపోతాడు. "అలాగే నాన్నగారు" అని చెప్పి. నడిపోడా అని పిలవగానే ఆ రెండో వాడొచ్చి ఆ వడ్ల గింజల బస్తాని చూసి, "ఏంటి నాన్నగారు ఇది" అని అడుగుతాడు. "ఇది సురక్షమైనటువంటి వడ్ల గింజలు. నేను పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాను. ఇది నేను వచ్చేలోగా నువ్వు ఎంత సురక్షంగా ఉంచితే నేను రాజుని తయారు చేయగలుగుతా. నువ్వే రాజ్య పరిపాలన చేయవచ్చు" అని చెప్తాడు. "అలాగే నాన్నగారు" అని ఆ రెండో వాడు కూడా ఆ వడ్ల గింజల బస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. చిన్నోడా అని పిలుస్తాడు. చిన్నోడికి కూడా ఒక బస్తానిచ్చి, "ఏంటి నాన్నగారు" అంటే, "ఇది సురక్షమైనటువంటి వడ్ల గింజలు. ఇవి నేను పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వస్తాను. ఈలోగా ప్రజలందరికీ ఫ్రీడమ్ ఇచ్చేయండి. నేను వచ్చేసరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ఇవి సురక్షంగా ఉంచితే నిన్ను రాజుని చేయాలని నేను అనుకుంటున్నాను" అని ఆ చిన్నోడికి కూడా ఒక బస్తా ఇచ్చేస్తాడు. అలా ముగ్గురికి 3 బస్తాలు సురక్షమైనటువంటి వడ్ల గింజల్ని ఇచ్చి ఈ రాజు పుణ్యక్షేత్రాలకు బయలుదేరుతాడు. అన్ని విదేశాలు తిరగాలని ఆలోచనతో అన్ని ప్రాంతాలకి తిరిగి వస్తానని బయలుదేరి వెళ్ళిపోతాడు. ఈ వడ్ల గింజలు ఇచ్చినటువంటి ఆ యొక్క ముగ్గురు అన్నదమ్ములు ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు గమనిద్దాం. పెద్దోడికి ముందు ఆ బస్తా ఇవ్వగానే ఆయన ఆలోచన ఎలా ఉందంటే, ఆయన్ని ఆలోచిస్తున్నాడు. ఈ వడ్ల గింజలు సురక్షంగా ఉండాలంటే నేను ఎక్కడ పెడితే ఇవి సురక్షంగా ఉంటాయని ఆలోచించి ఒక పెద్ద ఇనుప పెట్టెని తెచ్చి అందులో వేస్తాడు. ఆ ఇనుప పెట్టెలో అవి వేసి ఒక తాళం మీద తాళం వేసి ఒక 4 తాళాలు వేసిస్తాడు. నాన్నగారు వచ్చేసరికి ఈ ఇనుప పెట్టెలో అయితే ఏ చెదలు పట్టకుండా, ఏ పురుగులు పట్టకుండా ఉంటాయని నమ్మకంతో ఆ ఇనుప పెట్టెలో అవి వేసి తన పనిలో తాను ఉంటాడు. రెండవ వాడు అన్నగారిని చూస్తాడు. నాన్నగారు ఇచ్చిన వడ్ల గింజల్ని అన్నగారు ఈ ఇనుప పెట్టెలో పెట్టారు. ఇవి ఎలా సురక్షంగా ఉండను, ఇవి ఎంత మాత్రమూ ఉండవని రెండవ వాడికి ఒక ఆలోచన వస్తుంది. ఆ బస్తా సురక్షమైన గింజల్ని తీసుకెళ్లి పొలంలో వేసిస్తాడు ఆయన. పొలంలో వేసి ఒక రోజు, 2 రోజులు, 3 రోజుల తర్వాత వెళ్ళి చూస్తాడు. తవ్వుతూ ఉంటాడు. ఇలా చూస్తే, అరే ఏంటి మొలకలు రాలేదని చూస్తాడు. మొలకలు రాలేదని చూసి విచారంగా మళ్ళీ ఇంటికెళ్ళి తన పనిలో తాను ఉంటాడు. నాన్నగారు ఇచ్చిన వడ్ల గింజలు ఎంత మాత్రం సరికాలేదు అని. చిన్నవాడు పెద్దవాడిని, ఈ రెండో వాడిని చూసి చిన్నవాడు
గొప్పగా థింక్ చేస్తాడు. ఎంతో మందిని సందర్శించి నాన్నగారు ఇచ్చిన ఆ యొక్క వడ్ల గింజల్ని సురక్షంగా ఉంచాలంటే నాన్నగారి యొక్క ఫ్రెండ్‌ని అడుగుతాడు. ఆ నాన్నగారి యొక్క స్నేహితుడు, ఆ రాజుగారి స్నేహితుడు మొట్టమొదట్లో చెప్పిన స్నేహితుడు ఆయన్ని అడుగుతాడు. నాన్నగారు ఈ సురక్షంగా ఉంచమని ఈ యొక్క వడ్ల గింజల్ని ఇచ్చారు. ఎలా నేను ఇవి సురక్షంగా ఉంచేది అంటే, ఏముంది నాయనా అని ఈ యొక్క పొలాల్ని దున్నేసి చక్కగా దీన్ని సాగు చేసి ఇందులో గాని చక్కగా వర్షాలు పడేటప్పుడు నాటి పెట్టావంటే అవి చక్కగా సురక్షంగా కాదు మరొక 100 రెట్లు 1000 రెట్లు రావడానికి అవకాశం ఉంటది అని చెప్తాడు. అప్పుడు నిజానికి ఆ గొప్ప రాజు స్నేహితుడు చెప్పినటువంటి మాటని నమ్మి ఆ చిన్నవాడు చక్కగా ఆ యొక్క పనిని ఆయన సలహా ద్వారా చేస్తా ఉంటాడు. మొదట విడతలో ఒక బస్తా సురక్షమైన గింజల్ని నాటి ఆ పొలాన్ని సాగు చేసి చక్కగా ఆ యొక్క 100 బస్తాల గింజల్ని తయారు చేస్తాడు మొదటి సంవత్సరం. అప్పటికి ఇంకా నాన్నగారు రారు, రాజుగారు. ఈ 100 బస్తాలు వచ్చిన తర్వాత మళ్ళీ సలహా తీసుకొని చక్కగా ఊర్లో ఉండే పొలాలన్నిటిలో కూడా నాటింపు చేయాలి. మనము నాన్నగారు వచ్చేసరికి ఈ ప్రపంచాన్ని ప్రభంజనం సృష్టించాలి అని ఈ మన యొక్క నగరాన్ని గొప్ప చైతన్యవంతం చేయాలనే ఆలోచనతో ఆ 100 బస్తాల్ని ఇంకా కొన్ని పొలాల్లో వాడేసి అవి ఆ సంవత్సరము 100కి మరొక 10 టైమ్స్ ఎక్కువగా పవర్ ఆఫ్ డూప్లికేషన్ సిస్టమ్ ని పర్చేస్ చేస్తారు. ఆ 100 బస్తాలు కాస్త 1000 బస్తాలు వస్తాయి. రెండవ సంవత్సరం గడుగుతుంది. మూడో సంవత్సరం నాన్నగారు వచ్చేస్తారని ఎండింగ్ లో ఆ యొక్క సాగు చేసే టైంలో కనిపెట్టి ఆ 1000 బస్తాల్ని ఈ నగరమే కాదు పక్క నగరానికి కూడా పక్క నగర పొలాల్లో కూడా వినియోగపరుస్తా ఉంటారు. అవి 1000 బస్తాలు కాస్త 1,00,000 బస్తాలు వస్తాయి. మొత్తము ఈ ప్రభంజనం సృష్టించబడుతుంది అక్కడ. ఆ రాజుగారు వచ్చే సమయం అయిపోయింది. రాజుగారు ఆల్రెడీ వచ్చి బయలుదేరి ఇంటికి వస్తూ ఉండగా ఈ ప్రపంచం అంతకు ముందు ఉండే నగరం కంటే రాజ్య పరిపాలన గొప్పగా జరిగిపోతుంది ఇక్కడ. అందరికీ అభివృద్ధి చేసే గుణం ఆ యొక్క అద్భుతంగా క్రియేట్ చేసేసాడు చిన్నవాడు. ఇంకా ఆలోచన ఏమి చేయకుండా ఆ సురక్షంగా ఎన్నో బస్తాలని ఎన్నో వేల లక్షల బస్తాలని తయారు చేస్తూ ఆ యొక్క సురక్షత్వాన్ని ఈ నగరానికి క్రియేట్ చేసి పెట్టాడు. అప్పుడు నాన్నగారు వచ్చి పెద్దోడా అని పిలిచారు. నేను ఇప్పుడు వరకు తిరిగి అలసిపోయాను. ఇప్పుడు మీలో ఎవరినో ఒకరిని రాజు చేయాలనుకుంటున్నాను. రాజుగా మీకు ఆ కిరీటాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పగానే ఆ రాజుగారు పిలిచే పెద్దవాడిని వస్తాడు. ఆ పెద్దవాడు వచ్చినప్పుడు ఏమంటాడంటే, నాన్నగారు ఇగో ఈ యొక్క ఇనుప పెట్టెలో నీవిచ్చిన వడ్ల గింజల్ని సురక్షంగా ఉంటాయని వేశాను అని ఆ తాళాలు తెరిస్తే ఆ తాళాలు తీసిన తర్వాత ఆ యొక్క తలుపు తెరవగానే ఆ వడ్ల గింజలన్నీ కూడా పురుగు పట్టి నాశనం అయిపోయి ఇదే మొత్తం భ్రష్టు పట్టేస్తాయి. అప్పుడు పెద్దోడికి అంటాడు రాజుగారు, నీకు గాని ఈ సమాజాన్ని ఈ నగరాన్ని అప్పచెప్పినట్లయితే ఈ సమాజానికి నువ్వు ఇలాగే భ్రష్టు పెట్టేస్తావు. నువ్వు రాజు పరిపాలనకి ఎంత మాత్రం సరిపోవు అని బదులిస్తాడు. తర్వాత రెండో వాడికి పిలుస్తాడు. రెండో వాడా అని పిలుస్తాడు, నడిపోడా అని. నీవేం చేశావు నేను ఇచ్చిన సురక్షమైన వడ్ల గింజల్ని అని అడిగితే, నాన్నగారు ఇగోండి మన పొలంలో వేశాను. ఆ పొలంలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మొలకలు మొలిచాయి కానీ మన పొలంలో నేను వేసిన వాటిని మొలకలు ఎంత మాత్రం రాలేదు అని అంటే, నీవు కూడా సమాజాన్ని అప్పచెప్తే ఇలాగ మధ్య మార్గంలో వదిలేస్తావు. నువ్వు సరి అయిన పరిపాలకుడివి అవడానికి అవకాశమే లేదు అని వాడికి కూడా బదులిస్తాడు. చిన్నవాడి దగ్గరికి వచ్చేసరికి చిన్నవాడి చుట్టూ ప్రభంజనం క్రియేట్ అవుతుంది. ఇంకా రాజుగారికి ప్రత్యేకంగా చెప్పవలసిన పనేమీ లేదు అక్కడ. రాజుగారి పిలవలసిన పనేమీ లేదు. ఆయన పెద్ద పెద్ద గొడాన్స్ తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే మీరు ఇచ్చే సురక్షమైనటువంటి విత్తనాల్ని పవర్ ఆఫ్ డూప్లికేషన్ చేశానని చెప్తాడు. మల్టిపుల్ పర్ఫార్మెన్స్ తయారు చేశానని చెప్తాడు. ఆ పవర్ ఆఫ్ ఇమాజినేషన్ గురించి వివరిస్తా ఉంటాడు. ఇది దట్ ఈజ్ పవర్ ఆఫ్ ఇమాజినేషన్. నువ్వు రాజువే అని ఆ యొక్క కిరీటాన్ని చిన్నవాడికి ధరిస్తాడు. మీ యొక్క చైతన్యం కూడా ఇలా లైఫ్ లో ఉండాలని నేను ఎంతైనా కోరుకుంటున్నాను. మీ జీవితము ఇలాంటి ప్రభంజనాన్ని సృష్టించాలని మీ యొక్క పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ నుండి ఎంతైనా నేను కోరుకుంటున్నాను. మీరందరినీ నేను కలవాలి, మీరందరూ నన్ను కలవాలి.
మనమందరము బ్రహ్మర్షి పత్రిజీ గారి మాట ద్వారా ఎంతైనా ఈ ప్రపంచానికి జ్ఞానవంతుల్ని తయారు చేయాలి, సురక్షమైన మార్గాన్ని కల్పించాలి. మరి మాట్లాడుకుంటే తెల్లవారిపోతుందేమో నాకే భయపేస్తుంది. మరి అందరికీ ఈ యొక్క అవకాశం కల్పించిన విజయరామిరెడ్డి గారికి, మనందరికీ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నమస్సుమంజలు తెలియపరుచుకుంటూ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. నాలో తప్పు ఒప్పులు ఉంటే, నేను చదువుకునే తప్పు సైన్స్ ని బట్టి నా సెన్స్ ని ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే కనుక మీరందరూ నన్ను మన్నించి క్షమిస్తారని, నన్ను బాగా అర్థం చేసుకుంటారని నేను ఎంతైనా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, నమస్తే. చాలా 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 బాగా చెప్పారు నాని. బాగా చాలా ఎనర్జెటిక్ ఉంది, కళ్ళలోను మీ మాటలోను భాషలోను చాలా ఎనర్జెటిక్ ఉంది. చాలా చాలా బాగా చెప్పారు. అందరికి అవసరం ఇప్పుడు, ఇది అవసరం నాన్న. చాలా చాలా బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? వరంగల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నన్ను మీరందరూ పరిచయం చేసుకున్నందుకు నేను ఎంతో ఫీల్ అవుతున్నాను, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ నిరంతరం ఆనందంగా ఉంటాను. నా ఆనందాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తాను, ఈ ప్రపంచాన్ని అంతా తిరుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ ఇంకెవరైనా మాట్లాడతారా? ఒక 3 పీపుల్స్ మాత్రమే, ముగ్గురికే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మీరు మంచి వండర్ఫుల్ సెషన్ చేశారు సార్. మిమ్మల్ని చూస్తుంటే వీర వసంత భోగరాయిలుగా అన్నారు కాబట్టి మాకు చాలా అదృష్టం సార్ మిమ్మల్ని చూడడం, మీ సందేశం వినడం. ఎస్ సార్, నేనే వీరభోగ వసంతరాయ్ 100%. థ్యాంక్ యూ. అదే సార్ మా అదృష్టం సార్ అది, మీ క్లాస్ వినడం, ఇప్పుడు మేము టచ్ కావడం చాలా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సార్, చాలా ఇన్స్పిరేషన్ ఉంది సార్ మీది. రైట్ సార్. మీ నెంబర్ ఇస్తారా సార్? వాట్సాప్ నెంబర్ ఇస్తారా? సార్ ఇస్తారు, రామిరెడ్డి గారు ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే డైరెక్ట్ గా లైవ్ కి ఇస్తే నాకు కొంచెం ప్రెజర్ పడుతుంది. ఓకే సార్. ఓకే, పర్సనల్ గా రామిరెడ్డి గారు ఇవ్వండి. ఓకే సార్, నేను జనగాం నుంచి మాట్లాడుతున్నా సార్. జనగాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, రామిరెడ్డి గారు ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకొక పర్సన్. అందరికీ టైం వాల్యుబుల్ కదా. మాస్టర్స్ ఎవరైనా ఒకరు మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేయండి. రెడ్డి గారు. హలో 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 సార్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను బస్విరెడ్డి మాట్లాడుతున్నా భయ్యా. భయ్యా ఎవరు మాట్లాడుతున్నారు? బస్విరెడ్డి గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రావులపాలెం. సార్ చెప్పండి. చాలా బాగా చెప్పారండి. అది బాగుందా? చాలా చాలా బాగుంది సార్. నాలాగా మీరందరూ చెప్పాలి. మీరందరూ మనమంతా మనకి జగద్గురు పితామహ పత్రి గారు ఇచ్చిన అవకాశం. ఆయన అవకాశాన్ని ఆయన ఎంత చక్కగా మనకి రూపుదిద్దారో మనమందరం ఈ ప్రపంచాన్ని రూపుదిద్దారు. ఒక్క తెగిస్తే సరిపోతుంది సార్. నేను చెప్తున్నాను కదా, నేను ఒక్కడనే 1 కోటి మంది సైంటిస్టులు తయారు చేయగలను. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకెవరైనా ఒక్క 1%. సార్, ఎవరైనా చాలా మంది మెసేజెస్ లో అడుగుతున్నారు, వాళ్ళకి కూడా రెస్పాన్స్ ఇవ్వండి. మెసేజెస్ పెట్టి చాలా మంది అడిగారు, వాళ్ళకి కూడా కొంచెం రెస్పాన్స్ ఇవ్వండి. సార్ చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు వేణుగోపాల్ అండి. వేణుగోపాల్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చాలా ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారండి. మెసేజ్ చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు మీరు అది చెప్పినట్టు సబ్ కాన్షియస్ మైండ్ చెప్పండి సార్. ఎప్పుడు కంటిన్యూ ఎట్లా? సార్ మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఆయన క్వశ్చన్ ఏంటంటే కంటిన్యూస్ గా సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలని. చాలా చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్. ఇది ట్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు భగవద్గీతలో ఒక విషయాన్ని వినొచ్చు. ఇక్కడ భగవద్గీతను బాగా చదవండి, అర్థమవుతుంది మీకు. అభ్యాస వైరాగ్యం అంటారు దాన్ని. అభ్యాస వైరాగ్యం ద్వారా వస్తుంది. అభ్యాసం చేస్తూ 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 ట్రైన్ చేస్తూ ఉండాలి.
మీ యొక్క కాన్షియస్ మైండ్ నుండి ఆ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కి ట్రైన్ చేస్తూ ఉండాలి. ఏం చేయాలి అంటే మీరు ఏదైతే విజన్, మీ యొక్క విజనరీ ఏదైతే ఉందో దాన్ని ట్రైన్ చేస్తూ ఉండాలి. మీరు ఏదో అవ్వాలంటే అవరు. నాలా సబ్ కాన్షియస్ మైండ్ నుండి వీరభోగ వసంతరాయనిగా మీరు అవ్వరు. మీరు ఏది కావాలనుకుంటే అదే అవుతారు. ఎందుకంటే నా మైండ్ సెట్ నాకు అర్థమవుతుంది, మీ మైండ్ సెట్ మీకు అర్థమవుతుంది. ఇది మీరు క్యాచ్ చేసుకోవాల్సిన పని ఎంతైనా ఉంది. మీరు ఎంత చదువుకుంటారో దానికి తగ్గ మీకు సిలబస్ ఉంటుంది. మీరు డాక్టర్ కావాలా, ఐఏఎస్ కావాలా, ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని మీరు ట్రైన్ చేయగలుగుతారు. మీరు ఏదైతే ఎంచుకొని వచ్చారో అది మాత్రమే అవుతారు. కానీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీకు ప్యూరిటీని కలిగజేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకెవరైనా మెసేజ్ ఇచ్చారనుకుంటా. మెసేజ్ చాలా మంది మెసేజెస్ లో అడిగారు, నేను చూసాను మధ్య మధ్యలో వస్తున్నాయి. సబ్ కాన్షియస్ మైండ్ కంటిన్యూ ఎలా వాడాలి, అదే ఇప్పుడు అడిగాను కదా వేణుగోపాల్ వాళ్ళు. సేమ్ సార్, సేమ్ థింకింగ్. అంటే మీరు సబ్ కాన్షియస్ మైండ్ ని మీరు నిజానికి ఏం చేస్తారంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ రావాలి సార్. పీస్ ఆఫ్ మైండే సబ్ కాన్షియస్ మైండ్. ఆ సీక్వెన్సెస్ ని మీరు తెలుసుకోవాలన్నమాట. అది చాలా కూల్ గా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా మీరు ఊరికే మాటలు గలేజీగా మాట్లాడడానికి ఉపయోగపడదు. మీరు సబ్ కాన్షియస్ మైండ్ వాడారనుకోండి, మీరు ఒక అద్భుతమైనటువంటి పరికరం, ఒక హిమాలయాల్లో నిరంతరం ఉన్నట్టు ఉంటారు. అంటే ఏదైనా ఒక డీ ఫ్రిడ్జ్ లో ఒక వస్తువుని పెడితే ఎంత పరిపూర్ణంగా ఉంటుందో అలా మీరు ఆలోచించుకోవాలి. ఒక ఫ్రిడ్జ్ లో మిగతా ఐటమ్స్ కంటే ఒక స్పెషల్ గా, ఒక స్పెసిఫికల్ గా ఒక డీ ఫ్రిడ్జ్ లో పెడతాం కొన్ని ఐటమ్స్. అలా మీ యొక్క కాన్షియస్ మైండ్ కి సబ్ కాన్షియస్ మైండ్ కి తేడా అంతే ఉంటుంది. మీ కాన్షియస్ మైండ్ అనేది మామూలు ఫ్రిడ్జ్ లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ లో స్పెసిఫికల్ గా అంటే నిల్వ ఉండడానికి ఏదైతే మనం పెట్టుకుంటామో అలా నిల్వ చేసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి మీరు ఆ సబ్ కాన్షియస్ మైండ్ ని ట్రైన్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ప్రశాంతత కోసం ట్రైన్ చేయండి మీ సబ్ కాన్షియస్ మైండ్. మీరు ఏదో సాధించడం కోసం ముందు సబ్ కాన్షియస్ మైండ్ ఉపయోగపడదు. అది ఎక్కడ ఉంటుందో మీకు తెలియదు. అది ఒక వైట్ పేపర్ లాంటిది అంతే. మీరు ఆ పేపర్ మీద రచించుకోవాలంటే ఇప్పుడు రచించలేరు. అదొక రిఫ్లెక్టెడ్, దాన్ని పీనియల్ గ్లాండ్ అంటారు. పీనియల్ గ్లాండ్ ని మీరు వినియోగపరచుకోవాలి. ఆ పీనియల్ గ్లాండ్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ ఉంటాయి మన మైండ్ లో. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏంటంటే అది మీరు ఏది అంటిస్తే అది ఉంటుంది దాని మీద. అదే మీరు చెప్పిన మాట వినాలి. మీరు చెప్పిన మాట వినట్లేదంటే అది సబ్ కాన్షియస్ మైండ్ కాదు. అప్పుడప్పుడు కాన్సిక్వెన్స్ మైండ్ లో కూడా వెళ్ళిపోతాం, అన్కాన్షియస్ మైండ్ లో కూడా వెళ్ళిపోతాం. మనకి సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నా కూడా నిరంతరం జీవించలేము. అప్పుడప్పుడు అయిపోతుంటాయి సంథింగ్స్. నా జీవితంలో మాత్రం నేను కాన్షియస్ మైండ్ కంటే సబ్ కాన్షియస్ మైండ్ లోనే ఎక్కువ, ఒక 24 hours మనకు ఉంటుంది అంటే దాదాపు నేను 20 hours సబ్ కాన్షియస్ మైండ్ కి అబౌవ్ ఉంటాను. 20 hours కి అబౌవ్ ఉంటాను. ఒక్కొక్కసారి మాత్రమే కాన్షియస్ తప్పుతాను. ఎందుకంటే నేను బాగా ఉండాలనుకున్నా సరే చుట్టూ పరిసరాలు నన్ను, వాతావరణం ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుట్ చేస్తాం. అందుకని మనము కాన్షియస్ తప్పుతా ఉంటాం. ఆ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ని తప్పిపోతా ఉంటాం. ఆ జంక్షన్స్ అనేవి తప్పుతూ ఉంటాయి. కానీ మళ్ళీ మనము ధ్యానం ద్వారా, అభ్యాసం ద్వారా మళ్ళీ ట్రైన్ చేసుకుంటూ ఆ కాన్షియస్ లోకి వెళ్ళగలుగుతాం. సబ్ కాన్షియస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా అవకాశం ఉందా, లేకపోతే క్లోజ్ చేద్దామా? నాకైతే నో ప్రాబ్లం. నేను ఎన్నో నైట్లు మేల్కొనే వ్యక్తిని. ఇంకా ఇంకొక క్వశ్చన్ వచ్చింది సార్. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేయడానికి ధ్యానం సరిపోతుందా? ధ్యానము, నిద్ర చాలా మంచిది. మీరు ఒకటి నేర్చుకోండి. సబ్ కాన్షియస్ మైండ్ లోకి మీరు పరిధుల్ని పెట్టుకుంటే నేర్చుకోలేరు. ఇది అందరికీ అవసరం, గుర్తు పెట్టుకోండి. మీరు సబ్ కాన్షియస్ మైండ్ ని ఇష్టపడండి. కానీ మీరు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఒక పానీపూరి తినాలనిపించింది అనుకోండి, తినేయండి ఫస్ట్. ఒక చాట్ బండి ఉందనుకోండి, చాట్ బండి దగ్గర తినేయాలి. మీరు కార్లో వెళ్ళండి, పర్లేదు. కార్లో వెళ్ళి కూడా రోడ్డు మీద దిగి మీరు సిగ్గుపడడానికి ఇవన్నీ పనిచేయదు. సబ్ కాన్షియస్ మైండ్ అనేది వెరీ ఈజీనెస్ గా ఉండాలన్నమాట. మీరు ఖండించుకునే మైండ్ తో ఉంటే పనికిరాదు. మీరు సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళలేరు. మీకు బంగ్లాలు, కార్లు ఉన్నాయి అనుకోని మీరు ఫీల్ అయ్యి మీరు ఒక ఈగోని పెట్టుకున్నారనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళలేరు. మీకు ఈగో మైండ్ ఉండకుండా ఉంటేనే ఆ రీజనింగ్ మైండ్ పనిచేస్తుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తారు. మీరు రోడ్డు మీద ఒక చిన్న బండి పెట్టుకొని ఉంటారు, మీకు అక్కడ టిఫిన్ ఇష్టపడుతుంది అనుకోండి, ఆ కార్ దిగి పక్కన పెట్టి ఆ టిఫిన్ చేసేసేయండి. అక్కడ మీరు సూట్ వేసుకొని వెళ్ళినా పర్లేదు. అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందంటే, దీనికి ఉదాహరణగా చెప్తున్నాను. అంటే పరిధుల్ని పట్టుకోకుండా ఉంటే అవ్వదు. ఏ పరిధుల్ని పట్టుకోకుండా మీరు దాటిపోవాలి. పరిధులను దాటిపోతే ఆటోమేటిక్ గా మీరు సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళగలరు. చాలా బాగుంటుంది సార్. నేను చెప్తున్నాను కదా, చాలా వండర్ఫుల్. నేను ఒక 24 hours లో 20 hours తో సబ్ కాన్షియస్ మైండ్ తోనే ఉంటాను.
నాకు నా లైఫ్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ఓకే ఎవరన్నా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే మాస్టర్, ధన్యవాదాలు. ఇంకా క్లోజ్ చేద్దామా మాస్టర్? ఎవరన్నా మాట్లాడాలంటే చెప్పండి మాస్టర్స్, హ్యాండ్ రైజ్ చేయండి. ఫైనల్ గా ఒక్కరినే. ఓకే అలాగే. ఓకేనా? ఓకే అలాగే. కానీ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మనము నేర్చుకోవాలి అనుకోకపోతే నేర్చుకోలేమండి. ఏదైనా నేర్చుకోవాలని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అంతే. ఇది ఒక్కటే పాయింట్ మీరు చక్కగా సరిదిద్దుకోండి, అంతే. భగవద్గీత ఎంతటి చక్కటి విశేషమో అని. మీరు ఎక్కడ కూడా ఉండిపోకండి. ఉండిపోవడం అలవాటు అయిపోయింది మీ అందరికి. మీకు మీరు ట్రైన్ చేసుకోవట్లేదు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీరు ఎటు ట్రైన్ చేస్తే అటు వెళ్తుంది. మీరు ఎంపిక చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు బాగా బిలీనియర్ గా కావాలనుకుంటున్నారు అనుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ నే వాడాలి. నేను బిలీనియర్ కాలేను. నేను ఇప్పుడు ఇంత మెసేజ్ ఇచ్చాను కదా, నేను వచ్చే పర్ఫార్మెన్స్ ఏంటో, నేను వీరభోగ వసంతరాయునిగా వచ్చాననే విషయాన్ని మీకు క్లియర్ గా తెలియపరిచాను కదా. నేను ఒక 500 సంవత్సరాల క్రిందకి వెళ్ళడం వల్ల నాకు అర్థమైంది. ఇంకా ఫాస్ట్ లో కూడా వెళ్ళాను. 2000 సంవత్సరాలు బుద్ధుడి వరకు కూడా వెళ్ళగలను. ఈజీ నాకు అన్ని కూడా. కాకపోతే నేను అప్పుడు మాట ఇచ్చాను, ఆ మాటని ఇప్పుడు క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. ఇది నా పర్ఫార్మెన్స్. దాన్నే గొప్పగా చెప్పాలని, మీ అందరికీ గొప్ప పర్ఫార్మెన్స్ చేయాలని నేను నిర్ణయాత్మకంగా ఉన్నాను. మీరు ఏదైనా సంపాదించండి, మీకు నచ్చింది. డబ్బు సంపాదిస్తారా, మంచి చైతన్యాన్ని కల్పిస్తారా, మంచి ధ్యాన మార్గంలోకి వెళ్తారా, మీరు ఒక పెద్ద సైంటిస్ట్ కావాలా, డాక్టర్ కావాలా, ఏదైనా అవ్వండి. మీ లైఫ్ ని మీరు నిర్ణయించుకోండి. ఓకే మాస్టర్స్, మరి అందరికీ ఈ యొక్క వాల్యుబుల్ టైం పెట్టినందుకు, ఈ యొక్క క్లాస్ ని ఎంతో మంది ఇష్టపడుతున్నందుకు నేను వాళ్ళందరినీ ఇష్టపడుతూ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క యూనివర్సల్ లైఫ్ అందరికీ గొప్పగా ఉంటుంది. చెప్పండి. వేణుగోపాల్ గారు మళ్ళీ అడుగుతున్నారు ఒక క్వశ్చన్, లాస్ట్ ఒకసారి ఇవ్వండి సార్. మీరు అడ్మిట్ చేసుకోండి సార్. నమస్తే అండి. చెప్పండి సార్. సార్ సిగ్నల్ కట్ అయింది సార్. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు యాక్టివేట్ లో ఎలా ఉపయోగించుకోవాలి సార్ దాన్ని? సార్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమీ లేదు సార్. ఇక్కడ మీ మనసు, అలజడి లేని మనసు, మీరు ఒకటే. మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మునులు అందరూ మీరు గమనించినట్లయితే ఒక సిగ కట్టుకుంటారు. ఇక్కడ చూడండి, మునులు ఫోటోలను చూడండి, మునుల ఫోటోలు. అర్థమైందా? ఆ యొక్క ముని సిగలో ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్. అక్కడికి మీ మనసు లగ్నం అయిపోతుంది. అర్థమైందా? మీ బాడీ కాన్షియస్ అంతా తప్పి మీ యొక్క బాడీ మీద మీకు అవేర్నెస్ కంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆ సిగని కట్టుకునే దగ్గరలోకి మీరు లగ్నం చేయాలి. అదే మీ సబ్ కాన్షియస్ మైండ్. అంటే మీరు ఆలోచనలు కలిగి రకరకాలుగా మీరు అనేక రకాల పరిధుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మీకు అది మాయా ప్రపంచంలో ఉంచుతుంది. ఇదంతా కూడా ఈ కాన్షియస్ మైండ్ అంతా కూడా. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఇంద్రజాలాన్ని క్రియేట్ చేయదు, వాస్తవాన్ని క్రియేట్ చేస్తుంది. మీకు వాస్తవాన్ని కనిపించేలా చేస్తుంది. మీ మనసు అనేది ఈ యొక్క ఇంద్రజాలంలో పడిపోకుండా, మాయలో పడిపోకుండా మీరు అక్కడ ఆ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక పరిధిలో ఉంటుందన్నమాట. ఒక చక్కటి ఆనందమయ స్థితిలో ఉంటుంది. అది అక్కడికి చేరుకోవాలి. అంటే మీకు ఏదైతే ఇబ్బంది పెడుతుందో అది వెంటనే తెగదెంపులు కట్ ఆఫ్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి. మీరు అక్కడ ఉంటున్నారు, నాకు అవ్వట్లేదు సార్, నేనంతే. మీకు అవ్వకపోతే నేనేం చేస్తాను? మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఆ పరిధిని దాటి వెళ్ళిపోండి, ఆ ప్రదేశాన్ని మార్చుకోండి. ఒకసారి మీకు ఇంకా చింతలు, ఇంకా మీకు ఆ ఇబ్బందులు ఉన్నాయనుకోండి, అప్పుడప్పుడు ప్రకృతి విహారాలు చేయండి, కొంత తొలగిపోతుంది. మీ క్రియేటివిటీ బాగాలేదనుకోండి, మీ పరిసరాల్లో ఎవరైనా మీకు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. చాలా మంది భార్య భర్తలు ఉంటారు. భార్యకి ఇష్టం ఉంటే భర్తకి ఇష్టం ఉండదు కొన్ని పనులు చేయడం. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఆ క్రియేటివిటీని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి. మీరు వదిలి వెళ్ళిపోతే అవ్వదు. మీరు ఎవరిని వదిలి వెళ్ళిపోతే మీకు సబ్ కాన్షియస్ మైండ్ మళ్ళీ బయటికి రాదు. ఇప్పుడు మనం ఉన్నాము, మన భార్య ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతున్నారు కదా అనుకుని మనం ఎక్కడికో వెళ్ళిపోతామంటే అవ్వదు. మీరు ఆ కొన్ని క్షణాలు బయటికి వెళ్ళిపోయి ఎక్కడో మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేసి ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి కొంత 1 గంట 2 గంటలు 3 గంటలు ట్రైన్ చేసి మళ్ళీ ఆ ప్రేమ తత్వంతో ఇంటికి వచ్చి ప్రేమగా ప్రేమించండి.
ప్రేమించడమే సార్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ముందు ప్రేమించడం రావాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం రావాలి, మీ కుటుంబాన్ని ప్రేమించుకోవడం రావాలి, వాతావరణాన్ని ప్రేమించడం రావాలి, ఈ విశ్వాన్ని ప్రేమించడం రావాలి. అదే సబ్ కాన్షియస్ మైండ్. మీరు భగవంతుడు కావాలంటే ఊరికే అయిపోతారా? అవరు కదా. అంత లోతుగా మీరు అంత డీప్ గా అంత అద్భుతంగా క్రియేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ రావు. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ కదా, చెప్పండి. అది వాట్ ఈస్ యూనివర్సల్ లవ్ అంటే ఏంటి అసలు? ఆ యూనివర్సల్ లవ్ అంటే మీకు సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్లకుండా రాదు. ఎందుకంటే ఫస్ట్ పరిధులన్నీ వదలండి, మీకు అర్థమవుతుంది. మీరు ఒక పరిధిలో ఉంటారు, ఒక పరిమితిలోకి ఇంక్లూడ్ అయిపోతారు. ఏదో ఒక సమస్య వచ్చిందని అందులోనే చొచ్చుకుపోతా ఉంటారు. మీకు ఎలా ఆ విశాలమైన గగనం తెలుస్తుంది? ఇప్పుడు ఒక మేడ పైన వెళ్తే ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. మీరు ఈ ఇంటి గదిలో 4 గోడల మధ్యలో ఉండి ఆ యొక్క విషయాన్ని చూడాలనుకుంటే అవ్వదు కదా, ఆ విశాల గగనం కనిపించదు కదా. అందుకే ఈ పరిధులు దాటాలి. ఈ 4 గోడల మధ్యలో ఉండేటటువంటి ఆ బావిలో కప్పల్ని మనము అలా కప్పలా జీవించకూడదు. బయటకు వచ్చి ఒక ఈదాలన్నమాట జీవితాన్ని. అలా మనం చూడాలి. మనం ఆ యొక్క బిల్డింగ్ పైకి వెళ్ళి చూడండి, ఊరంతా కనిపిస్తుంది. అప్పుడప్పుడు మీరు ఆ మేడ పైకి వెళ్ళి ఆ నక్షత్రాలని, ఆ యొక్క మూన్స్ ని చూడండి. చక్కగా మీకు అర్థమవుతుంది ఈ ప్రపంచం అంటే ఏంటో, విశ్వం అంటే ఏంటో. ఉన్నాయి సార్, ఇవన్నీ ఉన్నాయి. మీకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు గారు. చాలా మంది చెప్తున్నారు కదా, ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. థ్యాంక్ యూ బసిరెడ్డి గారు, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు మీరు అడిగిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ రమేష్ గారు. ఆల్ మాస్టర్స్ పరమాత్ములందరికీ ధన్యవాదాలు. సార్ మీరు ఈరోజు అద్భుతమైన మీ ప్రసంగం ప్రవాహంలాగా సాగింది. మనం ఒక ప్రవాహం సార్, మనం ఒక ప్రవాహంగా ఉంటే ఎప్పుడు ప్రవాహాన్నే వస్తాయి. ఈ రోజు మాత్రం ఉదుత్ తుఫాన్ లాగా ఒక విజృంభించినారు. ఈ రోజు ఉద్రింపించాలి. ఎందుకంటే ప్రపంచాన్ని అంతా మనము ఒక అలెగ్జాండర్ గడగడలాడించేటట్టు మనము ఆధ్యాత్మికతతో మనం గడగడలాడించాలి. ఆ స్పిరిచువాలిటీలో అందరినీ చైతన్యవంతులు కాదు. స్పిరిచువాలిటీ అంటే చాలా మంది ఏదో ముసుగులో గుద్దులాట అనుకుంటున్నారు. అదే ఆ వివేకం తెలియక ఏదో తనని వ్యతిరేకంగా ఇంకేదో వేరే కోణంలో ఆలోచిస్తున్నారు. స్పిరిచువాలిటీ అంటే ఒక లైఫ్ స్టైల్, ఒక ఎంజాయ్మెంట్ లైఫ్. యు ఆర్ ద ప్లేసిబో. ఒక అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎంజాయ్మెంట్ సైన్స్ ఇది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ మాస్టర్స్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన విజయరామిరెడ్డి గారికి మనమంతా కృతజ్ఞతలు తెలియపరచుకుందాం. మనందరికీ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు మాస్టర్స్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఏమైనా ఇంకా అవకాశం ఉందా సార్? ఏమైనా ప్రాబ్లం ఉందా? నో ప్రాబ్లం కదా? నో ప్రాబ్లం కదా? ఇంకా బాగుంది కదా, సెషన్ బాగుంది కదా? మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి రండి సెషన్ కు. అదే రెస్పాన్స్. ఇంకా నేను చెప్పాను. థ్యాంక్ యూ మళ్ళీ రండి నాని. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. బాగుందా లేదా నేను చెప్పాను, ఆ మేడం చెప్పింది కదా. ధన్యవాదాలు గ్రూప్ అని సార్ పెడుతున్నారు వేణుగోపాల్ గారు. అదే సార్ సోమసుందర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ సోమసుందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీదేవి మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. విజయరామిరెడ్డి గారు, మరి సెలవు తీసుకుందాం. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ మాస్టర్స్, గుడ్ నైట్. ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే క్షమించండి. తప్పు ఒప్పులు అన్న మాట నా దగ్గర రావడం నాకు ఇష్టం ఉండదు. అయినా నాకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు నన్ను క్షమిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ మాస్టర్. అన్ని ఒప్పులే. యా, సూపర్. అద్భుతంగా ఉండాలి. శుభరాత్రి. థ్యాంక్ యూ సో మచ్.